ఐ థింక్ రాజస్థాన్ ఆ సైడ్లో వాళ్ళకు పొలాలు తొందరగా చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నవి అని ఆలోచిస్తే సాయిల్లో ఇది ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఓకే, ఎందుకు చచ్చిపోతుంది అని దానిపై అనలైజ్ చేస్తూ స్కూల్ పిల్లోడు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడు అక్కడ. ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది. ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టార్ట్అప్ అనగానే ఆల్వేస్ దే ఫీల్ దట్ యూనిక్ ఐడియా చేయాలనుకుంటారు. కొత్త చూపించాలి, కొత్తది కాదు. అప్పుడప్పుడే గ్రో అవుతున్న వాళ్ళలో ఒక మిత్ ఏంటంటే ట్యాక్స్ స్టార్ట్ చేస్తే నాకు నోటీస్ వచ్చేస్తాయి. ఈరోజు మన ఎవ్రీడే స్టాక్ మార్కెట్ నంబర్స్ మారుతున్నాయంటే CA ఆడిట్ చేసి ఫైనల్ చేస్తేనే ఆ నంబర్స్ అక్కడ మారుతున్నాయి. 1960s ఇండియా చైనా GDP సేమ్ ఉండే. సో ఈవెన్చువల్గా ఏమైందంటే చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది, మనం స్లో గ్రోత్ ఉంది. ఫండమెంటల్ రీజన్స్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద బిజినెస్. వాళ్ళ స్కూల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి నేను అంటాను. స్కూల్ బిజినెసా అసలు? అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్మాలి అంటే GST మ్యాండేటరీ అయిపోయింది. ఏంటి GST లేకుండా చేయలేమా? సో GST ఎంత టర్న్ ఓవర్ దాటితే GST అండర్లో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్యాక్స్ రిలేటెడ్ ప్లస్ మీ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ ప్లస్ స్టార్ట్అప్ రిలేటెడ్, ఇన్వెస్టర్ రిలేటెడ్, మొత్తం అన్ని విషయాలు ఇందులో మనం కవర్ చేయాలి. సో వెల్కమ్ టు మై షో. సో ఈ పోడ్కాస్ట్ వచ్చేసి బిజినెస్ చేసే వాళ్ళు, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ప్లస్ ట్యాక్స్ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్ మనం ఈ పోడ్కాస్ట్లో కవర్ చేయబోతున్నాం. మనతో పాటు ఈరోజు CA జాన్ గారు ఉన్నారు. దాదాపు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంచి వ్యక్తి. ప్లస్ 300 కంపెనీస్కి తను రిప్రజెంట్ చేస్తున్నారు, అంటే CAగా వర్క్ చేస్తున్నారు. చాలా మంచి డీటెయిల్స్ మనం ఈరోజు ఇందులో కవర్ చేయబోతున్నాం. సో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్యాక్స్ రిలేటెడ్ ప్లస్ మీ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ ప్లస్ స్టార్ట్అప్ రిలేటెడ్, ఇన్వెస్టర్ రిలేటెడ్, మొత్తం అన్ని విషయాలు ఇందులో మనం కవర్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ కాల్ ఇట్ as KP. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి. సో లిటిల్ చిన్న ఇంట్రడక్షన్ మీది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో నా పేరు జాన్ జస్వంత్ అండి. నేను చార్టర్డ్ అకౌంటెంట్. సో ఇండస్ట్రీలో 15 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ నాట్ ఇన్ టు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ కాదు నేను. ఐ వర్క్ ఫర్ ఎ కంపెనీ. కరెంట్ కంపెనీలో నేను ఔరమస్ కార్పొరేట్ సర్వీసెస్ అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ నేను ఉంటున్నాను. సో బిఫోర్ జాయినింగ్ ఔరమస్ నేను ఐ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ KPMGలో, Thornton, తర్వాత BDO అనే కంపెనీస్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఎక్స్పర్టీస్ వచ్చేసి ప్రిడామినెంట్లీ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ అండ్ అడ్వైజర్. దీస్ ఆర్ మై కోర్ ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీస్లో పాస్ట్ ఎక్స్పీరియన్స్లో లాడ్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తాను కాబట్టి టుగెదర్ 300+ ఎంటిటీస్లో ఐ హ్యావ్ టచ్డ్ బేస్ ఆల్ దీస్ ఎంటిటీస్, వెరైటీస్ ఆఫ్ కంపెనీస్లో చేశారండి. ఓకే. సో జాన్ గారు, మీరు UK బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేస్తారు, US బేస్డ్ అలాగే ఇండియన్ బేస్డ్ కంపెనీస్లో. మీరు ఈ కంపెనీస్లో ఇండియాకి వాటికి చూస్తే మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్స్ ఏం చెప్తారు? ఏమంటే బిజినెస్ ఈజ్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్. అయితే యాజ్ ఎ కన్సల్టెంట్గా మేము కంపెనీస్ చూస్తున్నప్పుడు బేసికలీ వేసి ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ చూస్తాం. ఇండియన్ సినారియోలో కన్సల్టెంట్ని చూసే విధానము అండ్ బ్రాడర్ వేలో లేదు, కొద్దిగా నారో వేలో కనపడుతుంది. వెరైజ్ ఫారిన్ కంట్రీస్లో, అబ్రాడ్ కంట్రీస్లో కానీ, US కానీ, UK కానీ, ఆర్ ఆస్ట్రేలియన్ బేసిస్ ఆర్ సింగపూర్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో కన్సల్టెంట్ని చూసే విధానం ఏంటంటే ద బ్రాడర్ వే. అవి ఏంటంటే బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు, కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు. ఇండియన్ సినారియోలో ఏంటంటే బిజినెస్ మ్యానే అకౌంటింగ్, టాక్సేషన్, కన్సల్టెంట్ వర్క్ కూడా చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అక్కడ కొంచెం డిఫరెన్స్, కానీ బిజినెస్ ఈజ్ యాజ్ యూజువల్. సో ఫ్రమ్ ఎ కన్సల్టెంట్ పర్స్పెక్టివ్ అగైన్. ఓకే. సో చాలా వరకు మనము బస్ స్టాండ్స్లో అక్కడ ఇక్కడ ఒక A4 పేపర్లో కరెక్ట్ GST రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్, మెంబర్స్ ఇచ్చేస్తారు. అది CAనా లేకపోతే అసలు ఏంటి? అలాంటి వాటికి వెళ్ళొచ్చా? జనరల్గా అయితే మనం రికమెండ్ చేయమండి అది. ఎందుకంటే ఫర్ స్మాల్ థింగ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ బస్ స్టాప్స్లో పెట్టేవారు ఎవరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కాదండి. ఓకే, ఎంతోమంది కన్సల్టెంట్స్ ఉండొచ్చు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉండొచ్చు, అకౌంటింగ్ కన్సల్టెంట్స్ ఉండొచ్చు, దోస్ ఆర్ డిఫరెంట్. అయితే మనము ఇండియాలో కంప్లైన్సెస్ వెళ్తున్నాం కాబట్టి మీకు ఈవెన్ ఇంక్లూడింగ్ పాన్ కార్డ్ సెలెక్షన్ దగ్గర నుండి తర్వాత అకౌంటింగ్, తర్వాత టాక్సేషన్, అదర్ కంప్లైంట్స్ అన్నీ కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళడం అనేది ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే
మీ ఇచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక రాంగ్ ఇన్పుట్ అయితే గవర్నమెంట్ పోర్టల్స్లో అది రికవర్ చేసి రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చు సింపుల్గా వెళ్ళి ఒక మంచి కన్సల్టెంట్ని పట్టుకుంటే అయిపోతుంది. సో దాన్ని బట్టి ఐ వుడ్ ప్రిఫర్, ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ టు గో విత్ దట్ పాంఫ్లెట్స్ కన్నా వెళ్ళొద్దనే చెప్తాను. ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ ఇనిషియల్ సెటప్స్లో కాస్టింగ్ చూడొద్దనే చెప్తాను. అది కాస్టింగ్కి వెళ్తారు జనరల్గా వెళ్తారు, కానీ అక్కడ యాక్చువల్గా ప్రాపర్ కన్సల్టెంట్ ఛార్జ్ ఎంత చేస్తారో అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంటే ఇలా కూడా అనుకోవచ్చు, ఒకవేళ మీకు అవసరం లేనిది కూడా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత చేయించవచ్చు, అవసరం ఉన్నాయి చేయకపోవచ్చు, అవసరం లేని చేయించవచ్చు అనేది ఒకటి వస్తే. రెండోది ఏంటంటే ఇట్లా సెటప్ చేసిన బిజినెస్ సెటప్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రాపర్ ఛానల్లో చేసిన వారు కాదండి వాళ్ళందరూ ఏంటంటే ఒక సీఏ ఆఫీస్లో పనిచేయడము, లేదా సీఏ దగ్గర జూనియర్గా వర్క్ చేయడము, క్వాలిఫైడ్ కాదు సెమీ క్వాలిఫైడ్ ఉండి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. తర్వాత అడ్వకేట్స్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, అంటే అక్కడక్కడ తెలిసినవి ఉంటాయి. కానీ మార్కెట్ అనేది చాలా స్పీడ్గా చేంజ్ అవుతుంది, కంప్లైన్సెస్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. ఈ చేంజెస్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఈ డేటా ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా అయిన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఏంటంటే పాన్ కార్డులో ఒకవేళ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందనుకోండి, వాళ్ళకి అసలు ఆ చేసే వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియాలి. ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, పాన్ కార్డ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాదు, పాన్ కార్డ్ వచ్చేస్తుంది మీకు. కానీ ఎప్పుడైతే ఐటీ రిటర్న్స్ చేయాలని మీరు లాగిన్ చేస్తారో పాన్ కార్డ్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసేటప్పుడు మాకుంటాయి కష్టాలు. సో ఆ కన్సల్టెంట్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అంటామంటే యాక్చువల్లీ వాళ్ళు కన్సల్టెంట్సే కారు, మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేరు. మీరు అడిగింది చేయగలుగుతారు, తర్వాత ఇదే 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే అప్లికబుల్ అని చెప్తారు. వాళ్ళకి నాలెడ్జ్ బేస్ ఉండదు, ఎందుకంటే దేర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ బ్యాక్డ్ అప్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్త అని చెప్తారు. సక్సెస్ఫుల్గా చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కిరాణా షాప్స్ ఉంటాయి, చికెన్ షాప్స్ ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు చాలామంది, దట్స్ ఓకే. కానీ కొంచెం లార్జ్ స్కేల్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో ఇప్పుడు సిఏకి ఛార్జెస్ ఉంటాయి కదా, సిఏ దగ్గరికి వెళ్ళాలి, చార్టెడ్ అకౌంట్ దగ్గరికి అంటే చాలా ఎక్కువ అమౌంట్ పే చేయాలేమో అని అనుకుంటా ఉంటాను. సో ఇనీషియల్గా మనకి చిన్న బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. వాళ్ళకి ట్యాక్స్ అంటే తెలియదు, జిఎస్టీ అంటే తెలియదు, అసలు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సీఏ దగ్గరికి అప్రోచ్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ రోల్ ఏంటో తెలియాలండి. ఫస్ట్ సీఏ అంటే ఎవరో తెలిస్తే అప్పుడు దాన్ని అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలో మీకు ఐడియా వస్తుంది. అయితే ఈ ప్రొఫెషన్లో ఏముంటుందంటే చార్టర్డ్ అకౌంటెంట్ అనే ఒక ప్రొఫెషన్, తర్వాత కాస్ట్ అకౌంటెంట్ అనేది ఒక ప్రొఫెషన్, కంపెనీ సెక్రటరీ అనేది ఇంకో ప్రొఫెషన్. ఈ మూడు కలిపి చూస్తారు. ఆల్ దీస్ త్రీ ఆర్ వి వర్క్ టుగెదర్. ఎక్కువ చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఎక్కువ కలిసి పనిచేస్తారు. కాస్ట్ అకౌంటెంట్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్లో కాస్టింగ్ వైజ్ చూస్తారు, కొద్దిగా డిఫరెంట్ అది. చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ ఈ రెండింటి గురించి నేను కొద్దిగా బ్రీఫింగ్ ఇస్తాను. సిఏ అనేవాడు ఎవరంటే అకౌంటెంట్కి ఎక్స్పర్ట్ అన్నమాట. ఎంటర్ అకౌంటింగ్ కంప్లైన్సెస్కి ఈజ్ అ గో టు పర్సన్, ఎవ్రీ క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్. ఎందుకంటే మేము సిఏ చేయాలన్నప్పుడు 5 years ఆఫ్ రిగరస్ స్టడీ చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ అకౌంటింగ్, రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ గైడెన్స్, లోకల్ కంప్లైన్సెస్ ఇవన్నీ చదువుకొని ప్రాక్టీస్లోకి వస్తాం. సో కాబట్టి ఏదన్నా గైడెన్స్ ఇచ్చేటప్పుడు కన్సల్టెంట్ ఒక బిజినెస్ ఓనర్ కానీ ఎవరికైనా స్టార్టప్కి మేము సజెషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుస్తాయి. ఓకేనా? సో చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర అకౌంటింగ్, టాక్సేషన్ దానికి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. కంపెనీ సెక్రటరీస్ ఉంటారు. కంపెనీ సెక్రటరీస్ వాళ్ళకు కూడా తెలుసు అకౌంటింగ్ ఎట్లా చేయాలి, తర్వాత మరి టాక్సేషన్ ఎట్లా చూసుకుని తెలిసేమో. కానీ కంపెనీ సెక్రటరీస్ ఒక మేజర్ రోల్ ఏమై ఉంటుందంటే ఒక కంపెనీ ఫామ్ అయిన తర్వాత కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలన్నా వాళ్ళే చేయాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు కంపెనీ సెక్రటరీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వెనిసే కంప్లైన్సెస్, బోర్డ్ మీటింగ్స్ డాక్యుమెంటేషన్ చేయడము, తర్వాత కొన్ని ఫైలింగ్స్ ఎంసీఏ వెబ్సైట్ ఫైల్ చేయడము, ఇవన్నీ కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడు. సో కాబట్టి బిజినెస్ ఓనర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ కలిసి అవసరమైతే కన్సల్టేషన్ పే చేసి తెలుసుకోండి మీ బిజినెస్కి ఏం కావాలనో. చాలా బిజినెస్ వాళ్ళకి ఏమనుకుంటారంటే ట్యాక్స్ని, తర్వాత ఇండియాలో ఉన్న కంప్లైన్సెస్ని ఏమనుకుంటారంటే బర్డన్లా ఫీల్ అవుతారు. అప్పుడు సీఏ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో సీఏనా అంటారు. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ, సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి. మీరు బిజినెస్ పైన ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చే నోటీసెస్ కానీ లేకపోతే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రావద్దంటే ఇట్స్ బెస్ట్ టు గో టు ఏ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ కన్సల్టెంట్. ఇట్ కెన్ బి చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఎవరైనా పర్వాలేదు, బట్ వెళ్ళడం మంచిదని చెప్తాం. అయితే ఎప్పుడు వెళ్ళాలి? ఇమ్మీడియట్ అవసరం లేదు. మీరు అన్నట్టుగా 5 lakhs కానీ 10 lakhs వరకు 15-20 lakhs టర్న్ ఓవర్ పర్ యానం మాట్లాడుకుంటే అక్కడ వరకు మేనేజ్ చేసుకోవచ్చు మీరు.
ఎందుకంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసిందంటే అప్పుడు అప్ టు థ్రెషోల్డ్ లిమిట్ 40 lakhs వరకు లిమిట్ ఉంది. 40 lakhs ఇన్ ఇయర్ మీకు దాటకపోతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండటరీ కాదు. ఓకే, కాకపోతే ఏం చేస్తారంటే అందరు చేసుకుంటారు కాబట్టి చేసుకోవాలంటారు. వాలంటరీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, దానికి సపరేట్ డిక్లరేషన్ కూడా ఇవ్వచ్చు. ఒకప్పుడు అది 10 lakhs ఉండే, తర్వాత 20 అయింది, తర్వాత 40 అయింది. ఇది ఏమంటామంటే ఆ స్టేజ్కి 20 lakhs దాటుతున్నారంటే ఐ వుడ్ రికమెండ్ బెటర్ గో ఫర్ జిఎస్టీ. ఓకే, ఎందుకు దీనికి అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. మీరు సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ సేల్ చేసినప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ మీరు టైప్ చేసుకోవాలి. అసలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సిఏని అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఫైన్, గుడ్ క్వశ్చన్ అండి. సో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు, మిత్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో విషయాలు మారుతారు అండ్ కన్సల్టెన్సీకి వెళ్తారు, ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతారు. అయితే వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు అప్రోచ్ ఎ కన్సల్టెంట్ ఆర్ చార్ట్ అకౌంటెంట్? దానికంటే ముందు అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు స్మాల్ బిజినెస్ అన్నప్పుడు 5 lakhs per annum, 10 lakhs per annum మీరు రెవెన్యూ జనరేట్ చేస్తున్నంత వరకు ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే మీరు ఇనిషియల్ సెటప్ ఏంటి అంటే అది ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, తర్వాత దాన్ని బట్టి మీకు కొంచెం స్ట్రక్చర్ మారుతుంది. దట్ వీ విల్ డిస్కస్ ఎ బిట్ లేటర్ సపరేట్గా. అయితే కంప్లైన్సెస్ రిలేటెడ్ తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, టీడీఎస్ అంటాం. మీరు ఏ కన్సల్టెంట్ దగ్గర నుంచి కానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వెండర్కి పేమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇది కంప్లైంట్స్, అది తెలిసి ఉండాలి మనకు. అది తెలియదు అనడానికి లేదు, తెలుసుకోవాల్సింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 జిఎస్టీ అండి. ఓకే, జిఎస్టీ వచ్చేసి ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్. మీరు మీ ప్రోడక్ట్ని, మీ సర్వీస్ని లార్జర్ ఆర్గనైజేషన్స్తో కనుక మీరు టైఅప్ చేసుకోవాలంటే టెండర్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళ బిడ్డింగ్లో మేము పార్టిసిపేట్ చేయాలంటే అన్రిజిస్టర్డ్ వెండర్స్ని తీసుకోరు, వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ట్రస్ట్ చేయరు. కాబట్టి ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మేమేం చేస్తామంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే జిఎస్టీ చేయమని చెప్తాం. ఎందుకు చెప్తామంటే వీ థింక్ యువర్ ఫ్యూచర్ ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. అయితే మీరు రెవెన్యూ ఎంత చేసుకుంటారో, మీరు సేల్స్ ఎంత చేసుకుంటారో దానిపైన ట్యాక్స్ కడుతున్నారు. అది కూడా మీకు పర్చేస్ చేసినప్పుడు కూడా మీకు రిజిస్టర్డ్ వెండర్ ఉంటే రిజిస్టర్డ్ వెండర్కి సేల్ చేసినప్పుడు సెటప్ అయిపోతుంది. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మీరు మీ రిజిస్ట్రేషన్ సెటప్ని బట్టి పాన్ కార్డ్ ఉండాలి, ట్యాక్స్లో మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్తాను. ఇది కాకుండా మీకు పేరోల్ ఉంటుంది, ఎంప్లాయీస్ పేమెంట్ చేస్తారు. అగైన్ అక్కడ వాలంటరీ రిజిస్ట్రేషన్స్ ఉన్నవి, పేరోల్ రిజిస్ట్రేషన్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నవి, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్స్ ఉన్నవి. అగైన్ దేర్ ఆర్ సపరేట్ లిమిట్స్ ఉన్నాయి దానికి. ఇవన్నీ ఏంటంటే ఎవరైనా చెప్పగలరు దాదాపుగా. నీ నాట్ గో టు ఏ చార్ట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన రూల్ ఏం లేదు దీనికోసం, వీటి కోసం. ఎందుకంటే ఇది ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టిన వచ్చేస్తాయి. ఎప్పుడు వెళ్ళాలంటే ఏ సజెషన్ కోసం ఒక విజిట్ చేసి ఇది నేను నేర్చుకుని తెలిసింది, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పుకోవడానికి ఒక కన్సల్టేషన్ చేసుకుని తప్పేం లేదు. దాని తర్వాత మీరు బిజినెస్ బిల్డ్ అవుతున్నప్పుడు ఈవెన్చువల్గా ఆటోమేటిక్గా ఐ వుడ్ రికమెండ్ బెటర్ రీచ్ అవుట్ టు క్వాలిఫైడ్ పీపుల్ అని నేను చెప్తానండి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం అని అనుకున్న బిజినెస్ ఓనర్స్ ఇవన్నీ టీడీఎస్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వినేసరికి వాళ్ళకి భయపడిపోతారు. ఇండియాలో మిత్స్ ఎక్కువ, చాలా మిత్స్ ఏంటంటే ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ అన్న వర్డ్ వినగానే ఏదో దేశానికి నేను ఏదో ఇచ్చేస్తున్నాను, నా దగ్గర నుంచి సంపాదిస్తున్న ఫీలింగ్కి వెళ్తారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ట్యాక్స్ అనేది మన ఇన్కమ్ నుండి మన ఇండియా బెనిఫిట్ కోసం మనకు కడుతుంది నిజంగా చెప్పాలంటే. అయితే దీంట్లో కంపారిజన్ చెప్తాను నేను, ఎందుకంటే నేను ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను కాబట్టి ఐ కెన్ గివ్ ఏ కంపారిజన్. ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా ట్యాక్స్ కడతారండి, వాళ్ళకి ఆప్షన్ లేదు. బిజినెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి డబ్బుని మీరు మీ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో మీ ఇన్కమ్ స్టేట్మెంట్లో చూపించవచ్చు. మీరు ఆ స్కోప్ ఉంది కదా, డిఫరెన్షియల్ అమౌంట్ పైన ట్యాక్స్ కడుతున్నారు. ట్యాక్స్ని ఇదొక మిత్ లాగా చూడడం మానేయాలి. ఎందుకంటే నిజం చెప్పాలి, ఇండియా మొత్తంలో కూడా ఓన్లీ 3% మెంబర్స్ ట్యాక్స్ కడతారండి. 3% పీపుల్లో 140 crores పీపుల్ బతుకుతున్నారంటే మనం ఇంకెంత వెనుకబడి ఉన్నాం మనం, అది కూడా కొంచెం ఆలోచించాలి. ఇది మిత్ అది, అండ్ ఇది చేయడం వల్ల మంచిది. అయితే చాలామందికి మేము నా దగ్గరకు వచ్చి రీచ్ అయ్యే వాళ్ళు కానీ పర్సనల్ కానీ మా ఆఫీస్కి కానీ మేము చూసే క్లయింట్స్లో అప్పుడప్పుడే గురవుతున్న వాళ్ళలో ఒక మిత్ ఏంటంటే ట్యాక్స్ స్టార్ట్ చేస్తే నాకు నోటీసులు వచ్చేస్తాయి. ఓకే, ట్యాక్స్ నాకు పాన్ కార్డ్ రాగానే నా ఇన్కమ్ ట్యాక్స్ నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయగానే నాకు నోటీస్ వచ్చేసి జిఎస్టీ, ఇవన్నీ అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు.
కాకపోతే ఏమంటే ఈ మిత్స్ నుంచి బయటకు రావాలి. ఇవి కంప్లైన్సెస్, ఇది మనకు మాత్రమే, గ్లోబల్ ఏ కంట్రీకి వెళ్ళినా ఉన్నాయి. కానీ ఇండియాలో ఎందుకు అని ఒక నెగిటివిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది ట్యాక్స్ పైన. బై డిఫాల్ట్ ఇండియాలో ఉంది అది. అది మనం కొంచెం దాంట్లో ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. సో బిజినెస్ ఓనర్ భయపడకోకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అప్రోచ్ అవుతే అకౌంట్స్ సంబంధించినవి అవన్నీ చార్టెడ్ అకౌంట్ చూసుకుంటారు, మీరు మీ బిజినెస్ చేసుకోవచ్చు అని. అదే చెప్తాను నేను. ఆ పాయింట్కి నేను రీచ్ అవ్వాలి ఏంటంటే, ఒక కన్సల్టెంట్ ఏం చేస్తారంటే, మీరు బిజినెస్ చేసుకోండి, కన్సల్టెంట్ వర్క్ని కన్సల్టెంట్ చేయండి. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు అవేర్నెస్ లేదు ప్రజలకు, ఇప్పుడు అవేర్నెస్ చాలా ఉంది. మీ అవేర్నెస్ మీకు ఉంది కాబట్టి మీరు ఎవరి దగ్గర కన్సల్టెంట్కి వెళ్ళినప్పుడు అతను కరెక్ట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా అని క్రాస్ వెరిఫై చేసే ఆప్షన్ కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో, ఇట్స్ గుడ్. ఓకే, సో మనకి చాలా రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఎస్, ప్రొప్రైటర్షిప్ అంటాము, అవి అంటాము. ఏ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అంటే ఎంత జనరేట్ చేస్తే, లేకపోతే ఎవరు ఏ రిజిస్ట్రేషన్కి వెళ్తే మంచిది? ఓకే, జనరల్గా ఏముంటుందంటే సార్, ప్రొప్రైటర్షిప్ ఒకటి ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటుంది, తర్వాత లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు, ఎల్ఎల్పి అంటారు, ఫోర్త్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫిఫ్త్ వచ్చేసి 1% కంపెనీ. సో ఇవన్నీ కేటగిరీస్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న దాంట్లో ఈ 5 కేటగిరీస్. ప్రొప్రైటర్షిప్ ఎవరు అంటే, ఎవ్రీ కిరాణా షాప్ ఓనర్ ఇస్ అ ప్రొప్రైటర్. ఓకే, ఎవ్రీ చికెన్ షాప్ ఓనర్ ఇస్ అ ప్రొప్రైటర్. ఓకే, ఎవ్రీ మన వెజిటబుల్ వెండర్ ఇస్ అ ప్రొప్రైటర్. ఓకే, అయితే మనము కంప్లైన్సెస్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రొప్రైటర్షిప్ అనేది రిజిస్ట్రేషన్ అంటే ఏముండదు. అంటే ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ అంటే మీ పాన్ కార్డ్ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకో, ఒక ఎంటిటీ ఎంటర్ప్రైజ్ లాగా మీ ఇండివిజువల్ నేమ్. ఇప్పుడు నా పేరు జాన్ జస్వంత్, నా నేమ్ పైన ఒక నేమ్ కాకుండా నేను ఒక నేమ్ పెట్టుకుంటాను, నా బిజినెస్కి ఒక నేమ్ పెట్టుకుంటాను, బ్రాండింగ్ బిల్డ్ చేయాలి కదా, ఆ నేమ్ని రిజిస్టర్ చేస్తారు, దాన్ని ప్రొప్రైటర్షిప్. అయితే ఎవరెవరు చేసుకోవాలి? వెరీ స్మాల్ వెండర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, అట్లా స్మాల్ వెండర్స్ వాళ్ళకు ప్రొప్రైటర్షిప్ బాగుంటుంది. వాళ్ళే ఓనర్స్, ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే సెటప్ చూసుకుంటా అంటే ప్రొప్రైటర్షిప్ ఈజ్ వెల్ అండ్ గుడ్ టు కంటిన్యూ. ప్రొప్రైటర్షిప్ కూడా ఖర్చు తక్కువ ఉంటుంది, చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి ఓన్లీ వన్స్ ఎంటర్ప్రైజ్ రిజిస్ట్రేషన్ కాబట్టి చాలా తక్కువ ఖర్చు, అసలు యాక్చువల్ ఖర్చు లేదు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు టాక్సేషన్ కానీ జిఎస్టీలు అన్నీ కామన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సెటప్, ఇవన్నీ కామన్, అందరు చేసుకోవాల్సిందే. సో ప్రొప్రైటర్షిప్ ఎవరికి బాగా అప్లికబుల్ అంటే, సోల్ ప్రొప్రైటర్ అంటారు యాక్చువల్గా దీన్ని. సో నీవు ఇండివిజువల్గా నువ్వు మాత్రమే చేసుకుంటూ, నువ్వు కొంతమంది దగ్గర పనులను పెట్టుకొని నీ బిజినెస్ సెటప్ చేసుకొని స్మాల్ బిజినెస్ రన్ చేసుకోవాలనుకుంటే వీ వుడ్ అడ్వైజ్ కంటిన్యూ యాజ్ అ ప్రొప్రైటర్. పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ఉంటుంది. పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ మోర్ పార్ట్నర్స్. ఎందుకంటే ప్రొప్రైటర్షిప్లో మీ ఇన్వెస్ట్మెంట్ మీదే, మీకు ఇన్వెస్ట్మెంట్ మీదే, రిటర్న్ మీదే, లాస్ అయినా మీరే. పార్ట్నర్షిప్లో ఏమవుతుందంటే షేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్ ఈజ్ పార్ట్నర్షిప్. కొంచెం గ్రో అవుదాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ సరిపోదు అనుకోండి. ఏం చేస్తారు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఓకే మనం కలిసి బిజినెస్ చేద్దాం అంటారు. వాళ్ళు కలిసి ఒక దగ్గరకు వచ్చి బిజినెస్ చేసేదాన్ని పార్ట్నర్షిప్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ ఫర్మ్ అని కూడా అంటారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఓకే, అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఏంటివంటే, పార్ట్నర్షిప్కి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు, అస్సలు కాదు, రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎందుకు అవసరం అంటే, ఎప్పుడైనా మీరు సపోజ్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ ఇండియా దాంట్లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ఉందా అంటారు. అట్లాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే పార్ట్నర్షిప్లో రిజిస్ట్రేషన్ అవసరం. కానీ అదర్ దాన్ దాట్ మ్యాండేటరీ కానే కాదు. మీరు వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని యొక్క లయబిలిటీ జాయింట్ అండ్ సెవరల్ అంటారు. జాయింట్ అండ్ సెవరల్ అంటే ప్రాఫిట్స్ వచ్చిన జాయింటే, మనం ఒకవేళ లాసెస్ వచ్చాయనుకోండి, వెండర్స్కి పేమెంట్ చేయాలి, బ్యాంక్ లోన్స్ తీసుకుని దానికి పే చేయాలనుకోండి, మీ ఇంట్లో ఆస్తులు కూడా తీసేసుకుంటారు. దీన్ని కట్ డౌన్ చేయడానికి ఎక్స్టెండెడ్ వర్షన్ తీసుకొచ్చారు కాన్సెప్ట్. దాని ఏమంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? పార్ట్నర్షిప్లో అన్లిమిటెడ్ లయబిలిటీ, ఇక్కడికి వచ్చేసరికి లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ అంటే ఏంటంటే, కొన్ని అప్పులు చేసాము, నేను ఇంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను అంత అమౌంట్కి రెస్పాన్సిబుల్, అంత మటుకి రెస్పాన్సిబుల్. సపోజ్ నేను 1 crore ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి బిజినెస్లో, నేను అవుట్ సైడ్ పేమెంట్స్ చేయడానికి 1 crore వర్త్ మాత్రమే నా గురించి రికవర్ చేసుకోగలుగుతాను, బియాండ్ దెన్ చేయడానికి లేదు. లిమిటెడ్ లయబిలిటీ అనేది దానికోసం. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి అనేది అంటే ఈ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ అనగానే కంప్లైన్సెస్ చాలా ఉంటాయి,
ఎల్ఎల్పిలో కూడా దాదాపుగా అంతే ఉంటాయి, ఏం తక్కువేం ఉండవు. దాదాపు అంటే కొంచెం రీజనబుల్ లెవెల్ ఉంటుంది. అది ఎవరు చేస్తారంటే యూ కెన్ ఇంక్రీజ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్డ్ వేలో ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి. చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ చేయాలనుకున్న వాళ్ళు మేము ఎల్ఎల్పి కొన్ని రికమెండ్ చేస్తాం. ఓకే ఓకే అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఒక 5 yearsలో ఎండ్ అయిపోద్ది, లేకపోతే ఒక బిల్డర్ ఒక బిల్డింగ్ కట్టడానికి దానికి ఎక్కువ పని చేస్తారు. చాలా మటుకు అటువంటి వాళ్ళే షార్ట్ టర్మ్ అనుకూలంగా చేస్తారు, లాంగ్ టర్మ్ కూడా చేస్తారు. లాంగ్ టర్మ్ కూడా చాలా కంపెనీస్ ఎందుకంటే వాళ్ళకు అంటే ఎక్స్పోజర్ అనేది అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అవన్నీ అంత ఎక్కువ కంప్లైంట్స్ నాకు వద్దనుకున్న వాళ్ళు ఎల్ఎల్పిలోనే సెటప్ అయిపోతారు. ఎల్ఎల్పిలో రెస్ట్రిక్ట్ అవుతారు అండ్ దే కంటిన్యూ డూయింగ్ దర్ బిజినెస్. అది దాంట్లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీంట్లో కంప్లైన్సెస్ ఇన్కార్పొరేషన్ దగ్గర నుండి వైండింగ్ అప్ అయినా దిస్ ఇస్ సిస్టమేటిక్ ప్రొసీజర్. ఇది ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మీకు కావాలి, ఎక్కువ మంది షేర్ హోల్డర్స్ కావాలి, మీ బిజినెస్ని డైవర్సిఫై చేసుకోవడము, ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇన్కార్పొరేట్. అంటే మీరు గమనిస్తే ప్రొప్రైటర్షిప్ నుండి మనం ప్రైవేట్ లిమిటెడ్ వరకు చూసినప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ ఎక్స్పాన్షన్ రెండు మిక్స్ ఉంటుంది. ఒక ప్రొప్రైటర్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మీరు వెళ్ళారు, బట్ అదే పార్ట్నర్షిప్లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ లయబిలిటీలో ఇంకా గ్రో అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ అయితే అక్రాస్ ద గ్లోబ్ వెళ్ళిపోవచ్చు. ఈ వీటి కోసం దిస్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ అండి. మా కంపెనీ కూడా ఫస్ట్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేసి తర్వాత ఫర్మ్, దాని తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అనగానే వాల్యూ అక్కడ పెరిగిపోతా ఉంది. బ్యాంక్ వాళ్ళు చూసే విధానం కానీ అందులో చేసే ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ కానీ చాలా అంటే ఎంప్లాయీస్కి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఈజీగా వస్తున్నాయి. ఇంకా సింపుల్ వన్ వర్డ్లో మీకు చెప్పాలంటే మీరు సీరియస్ బిజినెస్ మ్యాన్ అన్న మార్కెట్ చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే యూఆర్ ఎ సీరియస్ బిజినెస్ మ్యాన్, యు ఆర్ వర్కింగ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ, ఎకానమీ గ్రోత్ అవ్వడానికి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, కానీ ఒక ట్రస్ట్ బిల్డ్ చేసేదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ఎల్ఎల్పి అగైన్. సో ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. పార్ట్నర్షిప్లో ఫర్మ్లో మనకి వర్కింగ్ పార్ట్నర్స్ ఉంటారు, స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళ పర్సంటేజ్ ఎట్లా డిసైడ్ చేస్తే వర్కింగ్ పార్ట్నర్కి సేఫ్గా ఉంటారు యాక్చువల్గా? ఓకే ఫైన్. అయితే పార్ట్నర్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు వీ కాల్ ఈ డాక్యుమెంట్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ డీడ్ డాక్యుమెంట్ అంటాం దాన్ని. పార్ట్నర్షిప్ డీడ్ డాక్యుమెంట్లో మీరు బైలాస్ రాసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఓకే అంటే ఎవరు వర్కింగ్ పార్ట్నర్, ఎవరు స్లీపింగ్ పార్ట్నర్, ఎవరు పర్సంటేజ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటారు. ప్రాఫిట్ షేరింగ్ రేషియో పర్సంటేజ్ ఫిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ ముగ్గురున్నారు అనుకోండి, ఇద్దరు వర్కింగ్ పార్ట్నర్స్, ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఉంటే ఈదర్ యూ కెన్ షేర్ 40-40-20. ఓకే తర్వాత 50-40-10 మీ ఇష్టం. లేదు ఏమేదో 5% ఇదంటే అది కూడా పెట్టేసుకోండి అక్కడ. పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసుకోవడం సేఫ్ ఆల్వేస్. ఎందుకంటే మీరు ఎప్పుడు లీగల్ ఇష్యూస్ వచ్చినా, బిజినెస్ లాసెస్లో వచ్చినా, లేదా బిజినెస్ ఫ్లరిష్ అయినా పార్ట్నర్స్ మధ్యలో ఇష్యూస్ రావద్దంటే పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ అ బేస్ డాక్యుమెంట్ టు హ్యావ్. చాలా మంది చేసుకోరు, ఎందుకంటే నేను ఇంతకుముందు రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదని చెప్పాను కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోకండి. కానీ పార్ట్నర్షిప్ డీడ్ అయితే ఖచ్చితంగా అన్ని పాయింట్స్ అందులో మెన్షన్ చేసుకోండి, క్లియర్గా మెన్షన్ చేసుకోండి. సో మెయిన్ బిజినెస్ మెయిన్ ఐడియా, మెయిన్ ఫౌండర్కి ఎంత పర్సెంటేజ్ ఉంటే మంచిది సేఫర్ సైడ్? అగైన్ ఇదంతా కూడా ఏంటంటే పార్ట్నర్షిప్ గురించి కంటిన్యూ చేస్తున్నాం అనుకుంటున్నాను. పార్ట్నర్షిప్లో కంటిన్యూ చేస్తున్నప్పుడు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రేషియో కూడా ఉంటుంది. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ సపోజ్ ఇఫ్ యూఆర్ మెయిన్ ఓనర్ పర్సన్, ఐడియాలజీ మీది, ఇన్వెస్ట్మెంట్ మీది కాదనుకోండి, ఐడియా మీది, ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళది. సో అప్పుడు క్లాష్ వస్తుంది. ఇన్ జనరల్ 50-50 ఉంటుంది. ఇన్ జనరల్ ఎనీ పార్ట్నర్షిప్ బై డిఫాల్ట్ అండర్స్టాండబుల్ ఏంటంటే 50-50 రేషియోలో వెళ్తుంది. దాన్ని మార్చుకోవచ్చు కూడా. అగైన్ డిపెండ్స్ ఆన్ బోత్ ద పార్ట్నర్స్. ఇంత ఉండాలని దెర్ ఈజ్ నో మ్యాండేట్ ఏం లేదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది పార్ట్నర్స్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా 51% 1% ఎక్కువ ఉండడం వల్ల అతనికి అథారిటీ ఎక్కువ ఉంటుంది, 49% కొంచెం తక్కువ ఉంటుంది. మెయిన్ పర్సన్ 51 పెట్టుకోవాలి అని అంటారు కదా, అది ఎలా వర్క్ చేస్తుంది? ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేసరికి షేర్స్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఓకే సో దీని ఏమంటే షేర్ హోల్డింగ్ అంటారు, షేర్ క్యాపిటల్ ఆర్ ఈక్విటీ క్యాపిటల్ ఆర్ షేర్స్ అని అంటారు. అంటే ఏమవుతుంది, ప్రొప్రైటర్షిప్లో మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అని వర్డ్ వాడతాం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక్కరిదే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో యూ విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ షేర్స్. అంటే మీ ఓనర్షిప్ షేర్ని ఇస్తున్నారు వేరే వాళ్ళకు. ఓకేనా? అయితే ఈ ఓనర్షిప్ షేర్ అనేది ఎవరిది పై చేయి ఉంటుంది అంటే అబోవ్ 50% ఎవరిది ఉంటే వాళ్ళది పై చేయి. అంటే దాని అర్థం ఏంటంటే కంపెనీస్లో ఆ కాన్సెప్ట్ కూడా రావడానికి ఇది ఫండమెంటల్ రీజన్. లాట్ ఆఫ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అవుతున్నాయి. మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని వస్తాను,
ద మూమెంట్ ఐ బికమ్ 50% ఓనర్ ఇన్ యువర్ కంపెనీ అనుకోండి, నేను ఓనర్ అయిపోతాను. ఎందుకంటే నాకు హయ్యర్ స్టేక్ నాకే ఉంది కదా. కాబట్టి 49% మైనారిటీ షేర్ హోల్డర్ అయిపోతారు. సో దానికోసము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఓనర్స్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు చాలా మటుకు 51% కనీసం మెయింటైన్ చేస్తారు. ఓకే అన్లెస్ అంటే ఇంకా సేల్ చేయాలి కంపెనీ అనుకుంటే కానీ ఆ 15% స్టేక్ తగ్గించుకోరు. ఇట్ ఈస్ సేఫ్ టు ఆల్వేస్ హ్యావ్ అట్లీస్ట్ 51%. అందుకోసం చెప్తారు. అదర్వైజ్ ఓనర్షిప్ మారిపోతుంది. ఓనర్షిప్ మారిపోతూ వచ్చే రిపర్కషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓనర్షిప్ 51% వచ్చిన తర్వాత డెసిషన్ మేకర్స్ అయిపోతారు వాళ్ళు. సో దే కెన్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ బిజినెస్. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే 2/3 మెజారిటీ అట్లాంటి 75% మెజారిటీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, అది మీకు రెగ్యులేటరీ కవర్ చేస్తుంది. సో కాబట్టి అక్కడ టెన్షన్ లేదు. బట్ ఎన్ష్యూర్ 51% మీద ఉండేటట్టుగా చూసుకోవాలి ఓనర్స్. నైస్, గుడ్ ఇన్ఫర్మేషన్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్మాలి అంటే జిఎస్టీ మ్యాండేటరీ అయిపోయింది. అంటే జిఎస్టీ లేకుండా చేయలేమా? జిఎస్టీ చేసుకోవడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఏ పాయింట్ కవర్ చేస్తాను. ఎందుకంటే యాజ్ ఎ రెగ్యులేటర్గా మనకి ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే అప్ టు 40 lakhs వరకు మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ ఎందుకు చేసుకోమని చెబుతామంటే ఇట్లాంటి రీజన్సే. ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలి. మీరు సీరియస్ బిజినెస్ మ్యాన్ తెలియాలంటే ఎట్లా చూపిస్తారు? ఇండియాలో ఉన్న కంప్లైన్సెస్ని మీరు కంప్లై అయినప్పుడే అప్పుడు అదర్ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాడు. అది చేయకుంటే నువ్వు ఎంత మంచివారమైనా ఎంత గుడ్ బిజినెస్ చేసినా కూడా కంప్లైన్సెస్ మనం ఫాలో అవ్వకపోతే సో దే విల్ నాట్ ట్రస్ట్ యూ. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఇది. దీనికి అదర్ రీజన్ కూడా ఉంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళు సీరియస్నెస్ ఉన్నారు అనేది కూడా ఒకటి తెలుస్తుంది. ఒకటి అదర్ పాయింట్ ఏంటంటే అదర్ పర్సన్ కూడా ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉందంటే రిజిస్టర్డ్ వెండర్, అన్రిజిస్టర్డ్ వెండర్ కనుక నేను జిఎస్టీ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంతమంది రిజిస్టర్డ్ వాళ్ళ జిఎస్టీఆర్ ఫైల్ చేసినప్పుడు ఎంతమంది రిజిస్టర్డ్ వెండర్స్కి మనం సేల్ చేస్తాం అంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అన్రిజిస్టర్డ్ మెంబర్స్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది చూపించాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎందుకు చూపిస్తారు? ఇంటర్నేషనల్ కంపెనీస్ కదా, రిస్క్ అవుతుంది అన్నమాట. అందుకని వాళ్ళు ది ప్రిఫర్డ్ యాజ్ అ మ్యాండేటరీ టు హ్యావ్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఇట్స్ గుడ్ టు హ్యావ్. అండ్ పెద్ద కాస్ట్ కూడా కాదు కదా. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఓకే, మరి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇన్పుట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాదు కదా సార్, రానే రాదు. ఇన్పుట్ రాదు, అక్కడ చాలా లాస్ అవుతుంది. మీరేమో జిఎస్టీ పే చేస్తారు, ఇన్పుట్ తీసుకోలేరు. సో ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ రిటర్న్స్ చేయాలంటారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ నేను డబ్బులు పే చేయాలా అనేది కూడా ఉంటుంది కదా. అది ఎట్లా? అయితే జిఎస్టీ అనేది ఓవర్ అండ్ అబోవ్ యువర్ వాల్యూ కదా. మీరు కట్టట్లేదు అమౌంట్. చెప్పాలంటే మీరు మీ బయ్యర్ దగ్గర కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి మీరు అమౌంట్ కడుతున్నారు. సో మీరు ఎక్కడ మీ పాకెట్ నుంచి కడుతున్నారు? కట్టట్లేదు. సో కాబట్టి ఇది మిత్ అగైన్. ఓకే, సో రికవరింగ్ ఫ్రమ్ యువర్ కస్టమర్. సో బర్డన్ కస్టమర్ పైన ఉంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. జిఎస్టీ కాన్సెప్ట్ కూడా ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ అవుతుంటాయి ట్యాక్సెస్లో. టు అవాయిడ్ ద క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది. అంతకుముందు మనకి ఏముండే? ఎక్సైజ్ డ్యూటీ ఉండింది, తర్వాత కస్టమ్స్ డ్యూటీ ఉండింది, తర్వాత వ్యాట్ ఉండింది, అవునా, తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఉండింది. ఇట్లా చాలా ఇంకా డిఫరెంట్ ట్యాక్సెస్ కొన్ని స్పెసిఫిక్ బిజినెస్కి అప్లికబుల్ అయ్యేటి. జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని కట్ చేశారు. ఫండమెంటల్గా తగ్గింది ఏంటంటే మనకు ఎక్సైజ్ డ్యూటీ 10% ఉండేది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర ట్యాక్స్ ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ అంటారు, మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు రావాలంటే ప్రోడక్ట్ ఎక్సైజ్ డ్యూటీ కడితేనే బయటకు వస్తుంది ప్రోడక్ట్. అది కట్ చేస్తారు. ఇప్పుడు అది లేదు మనకు. అక్కడ జిఎస్టీ వచ్చేసింది. ఏమవుతుందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఐడియల్గా ప్రైసెస్ తగ్గాలి. అన్ఫార్చునేట్గా ఇండియాలో ప్రైసెస్ పెరిగినాయి. అదే డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఐడియల్గా ఎందుకంటే మనం 10% ఆఫ్ దట్ వాల్యూ ప్రోడక్ట్ మీద తగ్గించేసాం. సో ఐడియల్ సినారియోలో తగ్గాలి, రేట్స్ తగ్గలేదు. ఓకే, సో అయితే జిఎస్టీ ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఏ ట్రేడర్ కూడా నీ పాకెట్ నుంచి నువ్వు పే చేయకు. క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ నుంచి ఒక బిజినెస్ని బయటకు తీసుకురావడానికి, బర్డన్ తగ్గించడానికి ఇంప్లిమెంట్ చేసిన కాన్సెప్ట్ జిఎస్టీ. సో క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ లేదు. అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్, క్యాస్కేడింగ్ అంటే ట్యాక్స్ పైన ట్యాక్స్ కట్టడం, అది ఇప్పుడు లేదు. రైట్. రిటర్న్ అనేది ఎందుకు ఫైల్ చేయమంటారు అంటే ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సేల్స్ ఆర్ పర్చేసెస్ డ్యూరింగ్ ద మంత్, నిల్ రిటర్న్ ఫైల్ చేయాలి. నిల్ రిటర్న్ మీరు ఫైల్ చేయకపోయినా నాన్ కాంప్రహెన్స్. కాబట్టి సేల్స్ లేవు కాబట్టి నేను ఫైల్ చేయనంటే కుదరదు. నిల్ రిటర్న్ ఫైల్ చేయాలి. నిల్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా, రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా మాక్సిమం సిఏకి ఎంతవరకు ఫీజు కట్టవచ్చు? ఇది ఉంటుందండి, మాక్సిమం 1500 to 1800 మధ్యలోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంకెవరైనా ఎక్కువ తీసుకుంటారంటే యూ కెన్ క్వశ్చన్ దెమ్. 1500 to 1800 అంత బిజినెస్ చేసినప్పుడు నథింగ్. అదేంటంటే సిస్టమ్ అది. అంతకంటే ఎక్కువైతే ఉండొద్దు. ఓకే, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఇంతకంటే ఎక్కువ 2000 కూడా దాటి పైన పోతుందంటే ఐ థింక్ మీరు ఓన్గా చేసుకోవడం బెటర్ అంటారు. సో అదే రకంగా సిఏ ఫీజెస్ దేనికి ఎంతవరకు పే చేయడం బెటర్ అంటే? ఎస్. అయితే ఫీజ్కి అనేది మాకు
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి ఒక ఫీ స్ట్రక్చర్ మాకు ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే అది ఎవరు ఫాలో అవ్వట్లేదు బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. మీరు అన్నట్టుగా ఆ బస్ స్టాప్లలో అవి పెట్టడం ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మా దగ్గరకు వచ్చే బిజినెస్ ఓనర్స్ కూడా వాళ్ళు ఈ నెంబర్స్ మాకు చెప్తున్నప్పుడు మేము వాల్యూ క్రియేషన్ చేస్తామని చెప్పినా కూడా దే డోంట్ ట్రస్ట్. సార్ మీరు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అదే, అతను చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అదే అంటారు. అయితే ఎప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే సీఏది ఎప్పుడైతే మీకు నోటీసులు వస్తాయి, అసెసింగ్ ఆఫీసర్ దగ్గర కూర్చొని మాట్లాడాలి, అక్కడ కనపడతారు అతను సీఏ వాల్యూ అక్కడ కనపడుతుంది. ఎందుకంటే అవన్నీ నోటీసులు రాకుండా జాగ్రత్తగా చూసుకొని చేసేది చార్టర్డ్ అకౌంటెంట్. బయట చేసే వాళ్ళకి తెలిసి చేస్తారు కానీ వాళ్ళు మీకు ట్రస్ట్ ఇవ్వలేరు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పలేరు. దట్ ఈస్ ద రీజన్ కొంచెం ఫీజెస్ అనేది చదువుకున్నారు, స్కిల్ బిల్డ్ చేసుకున్నాము, తర్వాత ఎకానమీ బిల్డ్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ రూల్ చాలా ఉంది. వితౌట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీకు ఈ నంబర్స్ అసలు ఏ ఫైనల్ అవ్వవు. లిస్టింగ్ ఈరోజు మన ఎవ్రీడే స్టాక్ మార్కెట్ నంబర్స్ మారుతున్నాయంటే సీఏ ఆడిట్ చేసి ఫైనల్ చేస్తేనే ఆ నంబర్స్ అక్కడ మారుతాయి. సో కాబట్టి ఎక్స్పెన్సివ్ అని చెప్పను. మేము సీఏ వాళ్ళకు ఐసీఐ నుంచి వచ్చిన రెగ్యులేషన్స్ కాకుండా చాలా తక్కువ ఫీజే చేస్తారు. కాంపిటేటివ్ రేట్స్ మార్కెట్లో చేస్తారు. అయితే సీఏ సిగ్నేచర్ లేకుండా కూడా ఐటీ రిటర్న్స్ చేసి ఐటీఆర్ చేసి మ్యాండేటరీ కాదండి. ఓకే, అప్పట్లో కొద్దిగా ఎవరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, నాకు ఆ ఎఫెక్ట్ అయింది. నాకు అర్థం అయ్యేది కాదు ఐటీ రిటర్న్స్లో ఎక్కడ అడిగారు సీఏ అని సర్టిఫికేట్ కావాలని. ఏం చేసేవాళ్ళంటే ఐటీ ఫైల్ చేసేసి దాన్ని ప్రింట్ తీసి వీళ్ళ స్టాంప్ వేసి సైన్ చేస్తారు. ఏం పనికి వస్తుంది అది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి అవసరమే లేదు. ఎప్పుడు వాళ్ళది అవసరం పడుతుంది అంటే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు దాన్ని ఆడిట్ చేసినప్పుడు ఆడిట్ రిపోర్ట్ అడగాలి. ఇప్పుడు మన వ్యూవర్స్కి ఒక అడ్వాంటేజ్, ఒక మాట చెప్తాను ఏంటంటే మీ సీఏదే కనుక ఓన్లీ బ్యాలెన్స్ షీట్ P&L ఇచ్చేసి దానిపైన సైన్ పెట్టారంటే అది ఎందుకు పనికిరాదు. మీకు బ్యాంక్కి పనికొస్తుందేమో తప్ప స్టాట్యూటరీ దానికి ఎందుకు అవసరం కూడా లేదు, అది నీడ్ లేదు. వాళ్ళ సిగ్నేచర్ ఎప్పుడు అవసరం అంటే ఆడిట్ రిపోర్ట్తో పాటు ఇవ్వాలి. మీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ ఆడిట్ చేసినాక ఆడిట్ రిపోర్ట్లు ఇస్తాడు, అది వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సైన్ అండ్ స్టాంప్. సో ఐటీ రిటర్న్స్కి అవసరమే లేదు. సో ఆడిట్ అన్నారు కదా, అంటే ఆడిట్కి ఏమైనా లిమిట్ ఉంటుందా, ఇంత టర్న్ ఓవర్ దాటితే లేదా ఇది అని? ఆడిట్కి వచ్చేసరికి ఏంటంటే సీఏ ఎప్పుడు ఎంటర్ అవుతారు, అది ఆడిట్లో ఇంకా మేజర్ రోల్ అంటే సీఏది ఆడిట్లోనే స్టార్ట్ అవుతుంది. ఆడిట్ చేయడానికి సీఏ అనేది ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి మ్యాండేటరీ ఆడిట్ అండి. ఎవ్రీ ఇయర్ మీరు ఆడిట్ మ్యాండేటరీగా చేయించుకోవాలి. ఓకే, అండ్ ఎన్జిఓస్ కూడా మ్యాండేటరీ ఆడిట్. అదర్ దెన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు ఎల్ఎల్పి అగైన్ మళ్ళీ ఆడిట్ చేసుకోవాల్సి వస్తుంది. స్మాల్ బిజినెస్ ప్రొప్రైటర్షిప్ కానీ పార్ట్నర్షిప్కి అవసరం లేదండి, ట్యాక్స్ రిటర్న్స్ చేసుకుని సరిపోతుంది, ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం పడదు. సో ఇప్పుడు ఇది మనం స్టార్టప్కి వెళ్తే మీరు టీహబ్లో కూడా స్టార్టప్కి వెళ్ళి లెక్చర్స్ ఇస్తారు, చాలా కాలేజెస్ సార్ యూనివర్సిటీలో కూడా లెక్చర్స్ ఇస్తారు. సో టీహబ్లో మనకు స్టార్టప్ అని స్టార్ట్ చేస్తారు కదా, స్టార్టప్ వాళ్ళు ఏ కంపెనీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, అసలు స్టార్టప్కి రిజిస్ట్రేషన్ అవసరమా, సోలోప్రెన్యూర్ కూడా వెళ్ళొచ్చా? అంటే మీరు అనే సోల్ ప్రొప్రైటర్స్ కూడా వెళ్ళొచ్చు. సో అగైన్ ఇదేంటంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొప్రైటర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరకు ఇది ఓన్లీ ఎంటిటీ సెటప్ స్ట్రక్చర్ అండి, అది ఎంటిటీ సెటప్ స్ట్రక్చర్ అది. ఓకే, స్టార్టప్కి సంబంధమే లేదు. స్టార్టప్ అంటే ఏంటి? యూఆర్ డూయింగ్ అ బిజినెస్, యూ స్టార్ట్ డూయింగ్ ద బిజినెస్. మేము ఎప్పుడు ఎంటర్ అవుతామంటే మీ బిజినెస్ రీసెర్చ్ స్టేజ్ అంటే ఐడియా స్టేజ్ నుండి కాన్సెప్చువలైజ్ అయిపోయి తర్వాత యూ వాంట్ టు సెటప్ అంటే ఇట్ విల్ గ్రో అండ్ డెవలప్మెంట్ స్టేజ్కి వస్తున్నప్పుడు దట్స్ వెన్ మీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే టీహబ్ గురించి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి నేను లెక్చర్స్ ఇచ్చినప్పుడు చాలా మటుకు వచ్చే క్వశ్చన్స్ అక్కడ ఫైనాన్స్ టు నాన్ ఫైనాన్స్ అన్న లెక్చర్స్ మేము ఇస్తాం. సో ఐ బీన్ దేర్ ఫర్ సమ్ టైమ్. అక్కడ నుంచి వచ్చి రొటీన్ క్వశ్చన్స్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ సెటప్ స్టార్ట్ చేసుకోవాలి. మేమేమంటామంటే స్టార్టప్ ఇండియా అనే వెబ్సైట్ ఉంది, ఫస్ట్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఓకే, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే కండిషన్స్ ఉన్నాయి, 5 కండిషన్స్ ఉంటాయి. అది స్టార్టప్ స్టేటస్ మీకు ఇస్తుంది. ఎక్కడ ఇస్తుంది? మొత్తం ఇండియా మొత్తంలో స్టార్టప్ ఎంటిటీ అని ఒక స్టేటస్ ఇస్తుంది. ఆ స్టార్టప్ ఇండియాలో మీరు చేసుకోవాలి, దాన్ని DPIIT అని అంటారు. ఓకే, సో ఇదేంటంటే దాని కింద SME రిజిస్ట్రేషన్ వస్తుంది. కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఏంటంటే అప్ టు 100 crores వరకు యూ విల్ హ్యావ్ దట్ స్టార్టప్ బెనిఫిట్ అనేది కనపడుతుంది. అంటే అప్ టు 100 crores వరకు యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్టార్టప్. తర్వాత 10 years వరకు మీకు ట్యాక్స్ ఉండదు. ఓకేనా, ట్యాక్స్ 3 years ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటుంది. ఒక 3 years ట్యాక్స్ ఎగ్జంప్షన్. కండిషన్స్ ఏమవుతుందంటే కండిషన్స్లో మీరు ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి, లేదంటే రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ కంపెనీ అయి ఉండాలి, ఎంటిటీ అయి ఉండాలి, లేదా LLP అయి ఉండాలి. ఓకేనా,
వీళ్ళకి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి లేదు. మీరు గమనిస్తే ప్రొప్రైటర్షిప్ అనేది అక్కడ లేదు. సో కాబట్టి మ్యాండేటరీగా ఏదన్నా ఈ మూడిట్లలో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఓకే. సో స్టార్ట్అప్కి గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్, ఎప్పుడైతే మీరు ఈ స్టార్ట్అప్ ఇండియా రిజిస్ట్రేషన్లో స్టార్ట్అప్ రికగ్నిషన్ మీకు వస్తుందో యాక్సెస్ టు వేరియస్ ఇన్వెస్టర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. టీహబ్ చేసే పని కూడా అదే. వాళ్ళు ఏం చేస్తారు, ఇంక్యుబేటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరి యొక్క ఐడియాస్ని వాళ్ళు ప్రజెంట్ చేసి ఇన్వెస్టర్స్ ముందు ప్రజెంట్ చేసి ఆపర్చునిటీ ఇస్తారు. సో దట్ మీ యొక్క స్టార్ట్అప్ని మీరు ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళే అవసరం లేదు. వాళ్ళు ఇన్వెస్టర్స్ మీ దగ్గరకు వచ్చి మీ ఐడియాస్ కనుక మీకు కాన్సెప్ట్ నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్గా ఫండింగ్ చేయడానికి రెడీ అవుతారు. ఆ ఆపర్చునిటీ అది టీహబ్ ఇస్తున్నారు. తర్వాత రీసెంట్గా కూడా మీకు ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ అని ఒక స్టార్ట్ చేశారు. తర్వాత INC 42 అనే వెబ్సైట్స్ వాళ్ళ కూడా ఉన్నది, వాళ్ళ దాంట్లో ఉన్నది. కరో స్టార్ట్అప్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నవి. ఏది వెళ్ళినా కూడా ఏంటంటే దాదాపుగా మళ్ళీ వచ్చి స్టార్ట్అప్ ఇండియా రిజిస్ట్రేషన్ దగ్గరికి వస్తాం. ఇది స్టార్టప్లో మెయిన్గా మిస్టేక్స్, స్టార్టప్ ఎర్లీ స్టార్టప్స్లో స్టార్టప్ ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే మిస్టేక్స్ మీరు ఏం గమనించారు? మేము మిస్టేక్స్ అంటే బిజినెస్ సైడ్ మిస్టేక్ చేసి ఉండొచ్చు, మనం యాజ్ ఎ కన్సల్టెంట్ మాకు తెలియకపోవచ్చు. ఫెయిల్డ్ స్టార్టప్స్ గురించి కొంచెం అనాలిసిస్ నాకు తెలుసు. ఫెయిల్డ్ స్టార్టప్ ఏంటంటే మార్కెట్ అసెస్మెంట్ అండి. చాలామంది ఏమనుకుంటారు అంటే వాట్ ఎవర్ బిజినెస్ వీఆర్ డూయింగ్ 140 crores రీచ్ అయిపోదాం అనుకుంటారు, అక్రాస్ ఇండియా రీచ్ అయిపోదాం అనుకుంటారు. అది యాక్చువల్లీ మిత్. అసలు అది ఏమంటారు అంటే అది ఫాల్స్ అప్రోచ్. బికాజ్ యూ సీ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ గ్రో అయినా కూడా, ఎగ్జాంపుల్ మీరు జొమాటో తీసుకోండి, స్విగ్గీస్ తీసుకోండి, ర్యాపిడోస్ తీసుకోండి, ఏ స్టార్టప్ బిజినెస్ అయినా కూడా దే ఆర్ రీచింగ్ మ్యాక్సిమం 10% ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ అండి. అది కూడా ఒక గ్రూప్, అది సెట్ ఆఫ్ గ్రూప్. ఓకే. నేను రీసెంట్ కూడా చూసినప్పుడు ఏంటంటే జొమాటో కూడా చాలా ప్లేసెస్ నుంచి దే హ్యావ్ ఎగ్జిటెడ్ అంట. ఓకే. ఎందుకు ఎగ్జిట్ అయిపోయారంటే వాళ్ళు అన్ని సిటీస్లో క్యాప్చర్ చేయలేరు. బికాస్ పీపుల్ మైండ్ సెట్స్ ఆర్ డిఫరెంట్. అయితే మీరు ఫస్ట్ మేజర్ చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్ అసెస్మెంట్. సో కాబట్టి ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ ద మార్కెట్ చేయకండి. అంటే 140 crore పీపుల్ ఉంటే అందరు మీ కస్టమర్స్ కాదు అనుకునవచ్చు. 140 crores పీపుల్లో మన ఏ బిజినెస్ అని నడుస్తుంది అనుకుంటే తప్పు. ఓకేనా. సెకండ్ మిస్టేక్ తెలియదు కానీ ఎవరిని అప్రోచ్ అవుతున్నా కూడా ఏంటంటే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఎగ్జిట్ స్ట్రాటజీస్. స్టార్ట్అప్ చేస్తున్నాము, 4-5 years చేస్తాము, తర్వాత కంపెనీ అమ్మేస్తాము అంటారు. మీరు గమనించండి ఎప్పుడన్నా మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ కూడా అక్కడే ఉంటారు, 20 years and 30 years అక్కడ ఉంటారు. ఎందుకంటే ఎగ్జిట్ కాన్సెప్ట్ లేదు అక్కడ. మేబీ ఐడియాలజీస్ మారాలేమో. ఇప్పుడు టాటాస్ కానీ, రిలయన్స్ కానీ, వీళ్ళందరూ మహీంద్రాస్ కానీ, మఫస్లాల్స్, ఇవంతా ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కదా. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఫోకస్ చేయండి. స్టార్ట్అప్ అయ్యి ఒక స్టేజ్ వరకు వెళ్ళి నేను అమ్మేసేస్తా కాదు. ఓకే, యూ కెన్ డైల్యూట్ యువర్ స్టేక్, దట్స్ ఓకే, రిటర్న్స్ వస్తుంటాయి. కానీ కంటిన్యూషన్ మీద ఫోకస్ చాలామంది చేయట్లేదు. అంటే స్టార్ట్అప్ అంటే ఓ 5 years కష్టపడి, 8 years కష్టపడి 1000 crores కొట్టేద్దాము అంతే. అది అగైన్ అది బిజినెస్ అనాలా గ్యాంబ్లింగ్ అన్నా తెలియదు. ఓకే, సో చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ రీసెంట్గా సక్సెస్ అయ్యి 1000 crores అయ్యారు. ఇప్పుడు మీరు మన ఎడ్టెక్ బిజినెస్లో బైజూస్ చేశారు, మరి వెహికల్ ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్లో ర్యాపిడో చేశాడు. మాకు తెలిసిన కంపెనీలో ఆఫ్ బిజినెస్ అని వాళ్ళు కూడా చేశారు. ఆల్మోస్ట్ $5 billion వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే స్టార్టప్లో ఏంటంటే గ్యాప్ ఐడెంటిఫై చేయండి. నేను విన్నాను చాలాసార్లు దగ్గర ఏంటంటే డోంట్ సెల్ యువర్ ఫీచర్స్, సెల్ ద బెనిఫిట్స్ అంటారు. ఓకే, నీ ప్రోడక్ట్ కానీ నీ సర్వీస్లో బెనిఫిట్స్ చెప్పండి. గ్యాప్ మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్ అండ్ సర్వీస్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేయాలి. అయితే ఫండమెంటల్ మిస్టేక్ మేము చూస్తుంది ఏంటంటే, మీకు తెలుసుంటుంది మార్కెట్ సర్వేలో కూడా 90% ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్స్ ఆర్ ఫెయిల్డ్, హ్యావ్ ఫెయిల్డ్, బ్రూటలీ ఫెయిల్డ్. ఆ 10% సక్సెస్ అయిన వాళ్ళు కూడా 5 yearsలో దాదాపు వాళ్ళు లాస్లోకి వచ్చేస్తారు, ఆర్ 10 yearsలో వస్తారు. సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది దగ్గర నుంచి కంటిన్యూస్ సక్సెస్ చూసే వాళ్ళు అయితే నాకు ఎవరు కనపడలేదండి. ఎందుకంటే ఎంత హై వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యూ రీచ్ ద మార్కెట్, మార్జిన్స్ తగ్గిపోతాయి, మీ మార్జిన్స్ ఉండవు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటో అందుకే ఇచ్చాను నేను. స్టాక్ మార్కెట్ లిస్ట్ చేసినప్పుడు అసలు ఆ బిజినెస్లో అంతమంది ఎందుకు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో కూడా తెలియదు. ఎంతమంది లాస్ అయిపోయారు. బట్ ఆ ఇన్వెస్టర్స్ అయితే డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి. అంటే ఐపీఓకి వెళ్ళిపోయి బయటకు ఎగ్జిట్ ప్లాన్లో వెళ్తుంటే కనుక దిస్ ఫండమెంటల్ మిస్టేక్ అండి. యువర్ బిజినెస్ మ్యాన్, బీ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. అంతేగాని స్టే ఫర్ లాంగ్ ఇన్ ద మార్కెట్ రాదర్ దెన్ జస్ట్ షార్ట్ కట్స్కి వెళ్ళడానికంటే ఇది అగైన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ట్రస్ట్ చెప్పాను కదా, ఇన్వెస్టర్స్ లేక కూడా చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఉండాలి అంటే స్టార్టప్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇన్వెస్టర్స్ అయిపడి ఇన్వెస్ట్ చేయాలా అనిపించాలి అంటే
బ్రాండింగ్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఎవరైనా చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు అందుకు ఇచ్చాను నేను, ర్యాపిడో కానీ జొమాటో కానీ బైజూస్ కానీ వాళ్ళ చేసే సర్వీస్కి వాల్యూ లేదు అక్కడ, అది ఎవరైనా చేయొచ్చు. కానీ ద బ్రాండ్ వాళ్ళు ఒక టైంలో ఫండమెంటల్స్ చూసేవారు, కంపెనీ ఫండమెంటల్స్ చూసి కంపెనీస్ చేసి ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు అవసరం లేదు, ఎంతమందికి ఆ నేమ్ తెలుసు. బ్రాండింగ్. సో ఐ థింక్ ఇన్ టుడేస్ మార్కెట్ ద బ్రాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు అకౌంట్స్ ఎలా క్లీన్ పెట్టుకోవాలా, మన స్టార్టప్ కానీ ఏదో ఒక బిజినెస్ ఓనర్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇన్వెస్టర్ని ఎట్లయినా ఇన్వెస్ట్ చేయాలా. ఒక 10 అవుట్లెట్స్ ఉన్నాయి, దాన్ని 100 చేద్దాము ఓవర్ ద 3 years ఆఫ్ టైంలో అనుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్స్ని మీరు మ్యాక్సిమం ఈ వర్క్స్ చాలా పెద్ద కంపెనీ కూడా చేస్తున్నారు. సో అకౌంట్స్ ఎట్లా క్లీనప్ పెట్టాలి, ఎలా పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ వాల్యుయేషన్ వచ్చి ఎక్కువ వాల్యూ పెరిగి ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అకౌంట్స్ ఎట్లా క్లీనప్ చేసుకోవాలి. అట్రాక్టివ్. అయితే దీంట్లో సిస్టమ్స్ అండి. సో లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ వీ అబ్జర్వ్ ఇస్ కంపెనీస్ సేల్స్ పైన బాగా ఫోకస్ చేస్తారు, బట్ సిస్టమ్స్ పైన ఫోకస్ చేయరు. ఓకే. రీజన్ దానికి ఏంటంటే రెవెన్యూ ఎక్కువ ఉంటే నేను ఎక్కువ బిజినెస్ చేస్తున్నాను అనుకుంటాను, కానీ నిజంగా నీ రెవెన్యూ ఎంత అనేది మనం మన సిస్టంలో మన ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ బట్టి చెప్పేస్తుంది. ఎగ్జాంపుల్ మీకు మనము లాంగ్ వే మాట్లాడుకున్నప్పుడు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. ఏం ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా స్మాల్ హోటల్కి వెళ్ళారు అనుకోండి, ఈచ్ టేబుల్ ఒక నంబర్ ఉంటుంది. ఓకే, ఆ నంబరింగ్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏ కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్ దగ్గర నుండి తను వచ్చి ఆర్డర్ ఇచ్చి తను పేమెంట్ చేసినప్పుడు టేబుల్ వైజ్ మీకు పేమెంట్ జరుగుతుంది. చాలా బిజినెస్లో ఇది ఉండదండి, ఇది ఉండదు. అంటే సిస్టమ్స్ ఉండవు. అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ని కవర్ చేసుకునే ప్రాసెస్ కనుక కంపెనీస్లో బిల్డ్ అవుతే దీన్ని ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటారు. ఇది బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇన్వెస్టర్స్ మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఎంత సేల్ చేస్తున్నావు, మార్కెటింగ్ ఎంత ఉందనేది ఓకే అట్ వన్ పారామీటర్ అయితే, అదర్ పారామీటర్ సపోజ్ మీరు అన్న 10 యూనిట్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, 10 యూనిట్స్ మీరు 100 యూనిట్స్ చేసినప్పుడు ఆపరేషనల్ ఎఫిషియన్సీ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఆపరేషన్స్ పైన ఫోకస్ చేయండి, సిస్టమైజ్డ్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అంటే స్టెప్ 1 to స్టెప్ 10 అనుకుంటే ఈచ్ స్టెప్లో మీరు ఐడెంటిఫై చేయగలగాలి మీ కస్టమర్ ఏ స్టేజ్లో ఉన్నాడు. ఇంపార్టెంట్ థింగ్ బిజినెస్లో ఇన్వెస్టర్స్ వైజ్ ఏంటంటే మీకు కస్టమర్ రీచ్ అండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ రీచ్ అనేది ఆ టెస్టిమోనియల్స్ కొంచెం మీరు గ్యాదర్ చేసుకోండి. ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ చూసేది ఏంటంటే మీ వెబ్సైట్స్ బిల్డ్ చేసుకొని వెబ్సైట్స్లో టెస్టిమోనియల్స్ పెట్టుకోండి, మీ గురించి మార్కెట్ చేసుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ ఓకే, లింక్డ్ఇన్ కూడా పెట్టుకోండి. లింక్డ్ఇన్ ఇంకా బిగ్గర్ మార్కెట్ కదా, అక్కడ మీ పోస్ట్ చేసుకొని మీకు వచ్చే ఫీడ్బ్యాక్స్, టెస్టిమోనియల్స్, అక్కడ బ్రాండింగ్ బిల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. సో మార్కెట్ అన్నాను కదా, మీ బ్రాండింగ్ ఎంత బిల్డ్ చేసుకుంటారో ఎంతమందికి మీ గురించి తెలుస్తుందో అంత ఇన్వెస్టర్స్ మీకు అట్రాక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా ఇన్వెస్టర్ మిమ్మల్ని ఫైండ్ చేసి మీ దగ్గర వాళ్ళే వస్తారు. సో అకౌంట్స్ని ఎట్లా మేనేజ్, ఐ డిడ్ంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. అకౌంట్స్ వచ్చేసరికి ఏంటంటే అకౌంటింగ్, టాక్సేషన్, కంప్లైన్సెస్. ఓకే, ఈ 3 కేటగిరీస్ మనం చూద్దాం. అకౌంటింగ్లో వచ్చేసరికి ఏంటంటే మీరు క్లీన్ అకౌంటింగ్కి ఒకే ఒక బెంచ్ మార్క్ ఏంటంటే ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటారు. మీరు పర్చేస్ చేస్తే బిల్తో పాటు మీ అకౌంటెంట్కి ఇచ్చి మీ సిస్టంలో అకౌంటింగ్ సిస్టమ్ ఎంట్రీ చేయించుకోవాలి. సేల్ చేస్తే సేల్స్లో ఎంట్రీ అవ్వాలి. మీ పర్చేస్, మీ సేల్స్, మీ ఆఫీస్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా మీ జిఎస్టీ రిటర్న్స్లో, మీ ట్యాక్స్ రిటర్న్స్లో కనపడాలి. బుక్స్ ఫైనలైజేషన్ అంటే బుక్స్ మాట్లాడాలి, మీరు మాట్లాడదు. ఓకేనా? సో మీ బిజినెస్ గురించి మొత్తం మీ అకౌంటింగ్ సిస్టమ్. అందుకే మేము ఆడిట్కి వెళ్ళినప్పుడు మేము ఓనర్స్తో ఒకే డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ డిస్కషన్ చేస్తాము, ఓవరాల్ బిజినెస్ ఎట్లా చేస్తారో అర్థం చేసుకుంటాం మేము, అంతే. తర్వాత వాళ్ళతో మాట్లాడడం. ఇంకా మేము డైరెక్ట్ వాళ్ళ సిస్టమ్ బుక్స్కి యాక్సెస్ తీసుకొని వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కానీ, వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్స్ కానీ, వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్స్, ఈ హెల్త్ చెకప్ చేసుకుంటాం. ఓకే, ఇది చేసుకున్నప్పుడు మాకు అర్థమైపోతుంది బిజినెస్ మ్యాన్ ఏం చెప్తున్నాడు, అక్కడ యాక్చువల్గా ఉందా లేదా అని. అక్కడ మీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని అంటే డ్యూ డిలిజెన్స్ అంటారు దాన్ని. వాళ్ళు ఆడిట్ కంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి డీప్ డైవ్ చేస్తారు. మీ కంపెనీలో సిస్టమ్స్ చూస్తారు, అకౌంటింగ్ చూస్తారు. క్లీన్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూ గ్రే ఏరియాస్ ఉంటవి, అది సబ్జెక్ట్ టు ఎవ్రీ బిజినెస్, అది అండర్స్టాండబుల్. ఓకేనా? సో అట్లా ఆ విధంగా మనం చేసుకోవాలి. అకౌంటింగ్ ఒకటైతే నెక్స్ట్ వచ్చి కంప్లైన్సెస్లో నేను చెప్తానంటే మీరు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రాపర్ కంప్లై అవుతున్నారు, మీ కంపెనీస్లో అన్ని కంప్లై అవుతున్నారు అని చెప్పుకోవడానికి కొన్ని డేట్స్ మీకు గుర్తుండాలి. లేదంటే డేట్ 7 ఎవ్రీ మంత్లో 7, 11, 15, 20. ఓకే, 7, 11, 15, 20 గుర్తుపెట్టుకోవాలి మీరు.
సెవెంత్కి ఏం చేస్తాము అంటే టీడీఎస్ పేమెంట్స్ చేస్తాం. ఓకే. 11th ఏం చేస్తామంటే GST 1 ఫైల్ చేస్తాం. 15th ఏం చేస్తామంటే PF డిడక్ట్ చేసింది డిపాజిట్ చేస్తాం. 20th రోజు GST 3B ఫైల్ చేస్తాం. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి మ్యాండటరీగా. ఈ 4 డేట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆల్మోస్ట్ అన్ని మీ బిజినెస్లో అన్ని కంప్లై అయిపోయినట్టు. ఎందుకంటే ఎంత పెద్ద బిజినెస్ అనేది ఇవే ఉంటాయి. యాన్యువల్ కంప్లైన్సెస్ మీ కన్సల్టెంట్ చూసుకోవాలి. సో కంపెనీ వాల్యుయేషన్ మనం అంటాం ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు? ఒకవేళ ఇన్వెస్టర్ వస్తే ఒక 10% డైల్యూట్ చేయాలి వాళ్ళ దాంట్లో, అంటే ఇన్వెస్టర్కి వాళ్ళ వాల్యుయేషన్ పెంచాలి, పెరగాలి, లేకపోతే ఒక 10x 5x 20x రావాలి అంటే అది ఏం చేయాలి? బిజినెస్ వాల్యూ అగైన్ చెప్తున్నారు. ఇఫ్ మీరు కంపెనీ అకౌంట్స్ మీకు క్లీన్ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే బడ్జెటింగ్ చూపించాలి. మనం బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్లో మీ బిజినెస్ ఏం చేయగలుగుతుంది అనేది మీరు నెక్స్ట్ 5 years నెక్స్ట్ 10 years వాళ్ళకి చూపించాలి. అది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? అది మీ బిజినెస్ స్ట్రాటజీ. అది అకౌంటింగ్ ఏంటి? అకౌంటింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ పాస్ట్ రికార్డ్స్. ఫ్యూచర్ గురించి రాయదు అక్కడ. ఫ్యూచర్ గురించి చెప్పేది మీరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 10 outlets అనుకున్న ఎగ్జాంపుల్లో 10 outletsలో ఇఫ్ యూఆర్ డూయింగ్ 10 crores బిజినెస్, సపోజ్ 100 outlets అయితే 10 crores బిజినెస్ ఉండదు కదా. సో ఈచ్ అవుట్లెట్ నుంచి ఎంత బిజినెస్ వస్తుంది లొకేషన్ వైజ్. అది వాల్యుయేషన్ తీసుకొని ఏ లొకేషన్లో ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, ఓకేనా, ఏ మిక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ చేస్తే ఎంత వాల్యూ పెరుగుతుందని మీరు మీ ఎక్స్పీరియన్స్తోని అంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్తోని మీరు ఫోర్కాస్టింగ్ చేయాలి. నెక్స్ట్ 5 years అట్లీస్ట్ 5 years చూసి ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఎక్స్లో ఉన్నాము, మేము డేట్ ఎక్స్లో ఉన్నాము, నెక్స్ట్ X+1 X+2 X+3 X+4లో మేము ఇక్కడ రీచ్ అవుతాం. ఆ రీచ్ అవ్వడానికి వీఆర్ కాన్ఫిడెంట్ బికాస్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఆర్డర్ బేస్. ఆర్డర్ బుక్ మా దగ్గర స్ట్రాంగ్ ఉంది మా దగ్గర అని మీరు మీ ఫ్యూచర్ వచ్చే రికార్డ్స్, కన్సిస్టెంట్గా ఉన్న కస్టమర్స్, లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా, ఆ రెగ్యులర్ కస్టమర్స్ అందరు బేస్ పెట్టుకోవడము, ఫ్యూచరిస్టిక్గా మీరు ఏ లొకేషన్స్లో అయితే మీ సర్వీస్ ప్రోడక్ట్స్ వాల్యూషన్ పెరుగుతుందో అది ఆల్రెడీ మార్కెట్ రీసెర్చ్ చేసుకొని మీరు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అన్నది మీ బడ్జెటింగ్లో చూపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్ వాల్యుయేషన్ పెరుగుతుంది. అంటే సేల్స్ ఒకటి, ఇది టాప్ లైన్ చేసుకోవడానికి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఓన్లీ సేల్స్ బట్టి చేయరండి. ఎందుకంటే టాప్ లైన్ 100 crores చూపించి నేను ప్రాఫిట్ వచ్చేసి 1 crore చూపిస్తే బిజినెస్ వాళ్ళు 1 crore ఓన్లీ. ఓకేనా? టాప్ లైన్ ఈజ్ గుడ్ చూపించుకోవడానికి. మీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఏమున్నాయి అంటే ఇది మీ బిజినెస్. కొన్ని బిజినెసెస్ హై మార్జిన్స్ రన్ అవుతాయి, కొన్ని బిజినెస్ వెరీ థిన్ మార్జిన్ ఉంటుంది. ఓకేనా? సో సాఫ్ట్వేర్ చూసినప్పుడు ఎంత ఒక ప్రోడక్ట్ ఒక సర్వీస్కి ఒక కోడ్ రాసిన దానికి ఒక చిన్న సాఫ్ట్వేర్కి వాడు 50 కోట్లు వేసినా దాన్ని అడిగేటోడు ఎవరు లేరు, అడగలేరు కూడా. ఎందుకంటే ఆ బిజినెస్ అట్లాంటిది. అది ఇక్కడ ఒక చిన్న ఒక లెదర్ బ్యాగ్, ఒక వాచ్, లేకపోతే లేదంటే ఒక మైక్ అని ఒక షూ తీసుకున్నప్పుడు కంపారిజన్ ఎక్కువ ఉంది మార్కెట్లో. సో నాన్ కంపేరబుల్ బిజినెస్లో కనుక మీరు ఉంటే డైవర్సిఫైడ్ బిజినెస్ అంటే దీని ఏమంటామంటే డిస్టింక్ట్ బిజినెస్ అంటాం. ఈ డిస్టింక్ట్ బిజినెస్లో ఉన్నప్పుడు ఎంత రేట్ అంటే అంత రేట్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ iPhone 15 వచ్చింది, వాడు 90,000 కొనాల్సిందే, 120,000 కొనాల్సిందే. వాడు డిస్టింక్ట్ బిజినెస్లో ఉన్నాడు. అదే మీరు ఆండ్రాయిడ్కి వెళ్తే ఆటోమేటిక్ కంపేర్ చేస్తారు. ఐఫోన్ని దేంతో కంపేర్ చేస్తారు? చేయలేరు. కాబట్టి వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ స్టైల్ యూ హ్యావ్. సో రెగ్యులర్ కన్స్యూమర్ గూడ్స్లో వెళ్ళినప్పుడు మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ అనేది మీకు ఎక్కువ ఉంటాయి, మీకు మార్జిన్స్ అక్కడ తక్కువ వస్తాయి. ఓకేనా? అది ఇండస్ట్రీ గురించి స్టడీ చేసి ఇన్వెస్టర్స్ వస్తారు కాబట్టి దే ఆర్ వెల్ అవేర్. ఈ కన్స్యూమర్ మార్కెట్లో ఉంటూ మీకు ఒక 30-40% బిజినెస్ చూపిస్తా అంటే ఫేక్ అని కూడా స్పాట్లో తెలిసిపోతుంది. కాబట్టి బీ జెన్యూన్. ఒక 5% తక్కువ చూపించండి, ఎక్కువ చూపించదానికంటే. బట్ ఫ్యూచర్ స్కేలబిలిటీ పైన వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ కంటే కూడా ఫ్యూచర్లో ఎంత బెటర్గా మీరు చేయగలుగుతారో దానిపైన వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. దానికి మీరు స్ట్రాంగ్ బేస్ ఇవ్వాలి. మార్కెట్, మీ సిస్టమ్స్, తర్వాత మీ గ్రోత్ పర్స్పెక్టివ్, ఈ 3 categories పైన బేస్ అయ్యి మీ ఇన్వెస్టర్స్ మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. ఇంకొక పాయింట్ చెప్తాను. ఏ బేసిస్ మీద వీళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు? ఓకే, దానికి ఎబిడ్డాని బేస్ చేసుకుంటారు. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. ఇవేంటంటే ప్యూర్ ఆపరేషన్స్, సేల్స్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి, అంటే మీ శాలరీస్, మీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రోడక్ట్ కాస్ట్, లేబర్ కాస్ట్ తీసేసి ఆపరేషన్ ఎక్స్పెన్స్ తీసేస్తే వచ్చే వాల్యూ. ఈ వాల్యూ పైన మల్టిపుల్స్ ఇస్తారు. 5 times, 8 times, 10 times, 20 times కూడా ఇస్తారు. ఓకే, మీ బిజినెస్ గ్రోత్ని బట్టి మార్కెట్లో మీరు బిల్డ్ చేసిన బ్రాండింగ్ వాళ్ళకి ఎట్లుంటుందంటే, నేను ఇప్పుడు ఒక 50 crores ఇన్వెస్ట్ చేస్తే ఇంకా వీళ్ళు ఆటోమేటిక్గా 50 crores 100 crores ఈజీ చేయగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలగాలి.
బిజినెస్ ఓనర్ ఇవ్వగలగాలి. సో కాబట్టి బిజినెస్ ఓనర్ వాల్యుయేషన్ పెంచుకోవాలంటే సేల్స్ మీద ఫోకస్ చేయాలి, కాస్టింగ్ ఆల్సో యూ షుడ్ ఫోకస్, ప్రోడక్ట్ మిక్స్, సర్వీస్ మిక్స్, ఈ కాస్టింగ్ మిక్స్ చేసుకోవాలి. ఎబిడ్డా మీద జాగ్రత్తగా ఉండండి, ఎబిడ్డా బాగుండాలి పర్సంటేజ్. ఇంత అని చెప్పలేం కానీ అగైన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ బట్టి వెళ్ళొచ్చు. ఓకే. సో ఇన్వెస్టర్ని మనం ఫైండ్ చేయాలి అని అంటే ఎక్కడ ఫైండ్ చేయొచ్చు? స్టార్టప్స్కి ఫైండ్ చేయాలంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, టీహబ్ ఇస్ వన్ సెట్ ప్లేస్ వేర్ యూ కెన్ ఐడెంటిఫై ది ఇన్వెస్టర్స్ ప్లాట్ఫామ్స్. సెకండ్ వచ్చేసి ఏంటంటే కాన్ఫరెన్సెస్ చాలా అవుతాయండి, ఈ స్టార్టప్ రిలేటెడ్ కాన్ఫరెన్స్ అవుతుంది. అక్రాస్ ఇండియా ఎక్కడైనా వెళ్ళిపోవాలి. ఓకే. ఎందుకంటే అక్కడే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు. సో మీ దగ్గర ఐడియా ఉందనుకోండి, మీ దగ్గర ఐడియా ఉన్న సంగతి మీకే తెలుసు. కాబట్టి కాన్ఫరెన్సెస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నేను రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ అయింది అది. సో అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు. ఈవెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కన్సల్టింగ్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది. మేము వెళ్ళాం, అటెండ్ అయ్యాం, మేము మా కంపెనీ ప్రజెంట్ చేసుకున్నాం అక్కడ. దో ఇట్ ఈస్ నాట్ ఎ స్టార్టప్, బట్ వాళ్ళని చూడడానికి వెళ్ళాం, చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. వీ హ్యావ్ మెట్ సో మెనీ స్టార్టప్ కంపెనీస్, బ్రిలియంట్ ఐడియాస్. అట్లాంటి కాన్ఫరెన్సెస్ దగ్గర అటెండ్ అవ్వడం వల్ల మీకు అవేర్నెస్ పెరుగుతుంది. సో కాబట్టి కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వండి. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వండి. స్టార్టప్ ఇండియాలో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, దాంతో మీకు అవేర్నెస్ పెరుగుతుంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ రీచ్ ఇన్వెస్టర్స్ మోర్. సో ఇప్పుడు వెంచర్ క్యాపిటల్స్ అంటే ఒక 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 అవగాహన ఉంది, వల్చర్స్ అని. సో ఎలా ఇన్వెస్టర్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి ఇన్వెస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, గుడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టప్స్లో అవుతున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే రష్ అండి. ఏదైనా చెప్పి ఏదైనా కావాలంటే వాళ్ళు ఇన్వెస్టర్ ఏది అడిగితే అది చూపించేసి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవాలి. ఈ రష్ ఎక్కువ అవుతుంది. కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 51%, 14% ఇట్లాంటి కాన్సెప్ట్ చెప్పాను కదా, కొంచెం జాగ్రత్త ఉండాలి ఇన్వెస్టర్స్ కూడా. నాట్ ఆల్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ టు వర్క్ అలాంగ్ విత్ యూ. హ్యావ్ ప్రాపర్ డిస్కషన్స్. మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్కి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము, ఇతనితో వాళ్ళతో కలిసి మనం బిజినెస్ చేస్తాం, అంతేగాని మన బిజినెస్ వాళ్ళకి అమ్మట్లేదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన పైన చేసి మనం ట్రస్ట్ చేసి మనం బిజినెస్ గ్రో చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో జస్ట్ లైక్ లోన్స్ తీసుకోకుండా ఒక అదర్ పర్సన్ నుంచి మనము డబ్బులు తీసుకుంటున్నాం, వాళ్ళని అట్లా చూడాలి. దే కెనాట్ బి ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్, దే కెనాట్ బి పార్ట్నర్స్. ఎందుకంటే దే డిఫరెంట్ స్ట్రాటజీ, యూ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీ. మీకు బిజినెస్ స్కేల్ అప్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు అంతే, ఎందుకంటే దే ఆర్ హెల్పింగ్ యూ సో దట్ దే కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ ప్యూర్ బిజినెస్ వాళ్ళు చేస్తుంది కూడా. అయితే హౌ టు సెలెక్ట్ ఇన్వెస్టర్స్ అంటే అండర్స్టాండ్ దర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కండిషన్స్ చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్లో నాన్ బైండింగ్ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత బైండింగ్ అగ్రిమెంట్స్ అనేది ఉంటుంది. నాన్ బైండింగ్ అగ్రిమెంట్ అంటే ఇనిషియల్ డిస్కషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత మీ బిజినెస్ అంతా అర్థమైపోయి ఎస్ వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ అని చెప్తారు. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారా, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్ని స్టేజెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత పర్సెంట్ ఆఫ్ స్టేక్ తీసుకుంటారు, ఇవి చాలా క్లియర్గా చదువుకోవాలి. క్లాజెస్ ఉంటాయి మళ్ళీ అక్కడ. ఆ క్లాజెస్ ఏంటంటే వాళ్ళు మనకు బిజినెస్ ఓనర్స్కి కొన్ని కండిషన్స్ పెడతారు. విత్ ఇన్ 3 yearsలో మీరు ఇంత ఎక్స్ నెంబర్ ఆఫ్ బిజినెస్ సేల్స్ చేయాలి. ఓకే. ఇవన్నీ వీళ్ళు ప్రామిస్ చేసి ఉంటారు. వాళ్ళు దాంట్లో కొంచెం క్లాజెస్ యాడ్ చేస్తారు. ఈ క్లాజెస్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బిఫోర్ యూ సైన్ ది నాన్ బైండింగ్ కాంట్రాక్ట్. నాన్ బైండింగ్ కాంట్రాక్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అవి చదువుకొని, అవి ఒక లీగల్ అడ్వైజర్స్తోని, ఎక్స్పీరియన్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్తోని మీరు దాన్ని చదివించుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాకనే యూ సైన్ ద డాక్యుమెంట్. అదర్వైజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ కాంపిటీషన్లోకి అండ్ ఇన్వెస్ట్ చేసి దే బికమ్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. అదే స్టీవ్ జాబ్స్ని కూడా కంపెనీలోంచి తీసేసారు. చాలా మంది ఫౌండర్స్ని తీసేసి వాళ్ళ ఇన్వెస్టర్సే. ఇప్పుడు మార్కెట్ చాలా అవుతున్నాయండి, చాలా అవుతున్నాయి. కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ డాక్యుమెంటేషన్. క్లాజెస్ ఉంటుంది, మనకు చదివినప్పుడు చాలా ప్లెయిన్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చే డాక్యుమెంటేషన్ మేము చదువుకున్నాం, మా కూడా కొంచెం ప్లెయిన్ అనిపిస్తుంది, బట్ ఇంటర్కసీస్ చాలా ఉంటుంది. సో కాబట్టి ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ వెటెడ్ ఫ్రమ్ ఎనీ లీగల్ కన్సల్టెంట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ అకౌంటింగ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్. సో ఒక బిజినెస్ మనకి లాసెస్ ఇస్తూ ఉన్నాయి, అయినా కూడా అందులోనే వాళ్ళు డబ్బులు పంప్ చేసుకుంటూ వెళ్తారు. మనకి ఆ బిజినెస్ ఓనర్ ఎప్పుడు ఈ బిజినెస్ మనకు కరెక్ట్ కాదు అని ఏ టైంలో ఆ బిజినెస్లోంచి వదిలేసి ఎగ్జిట్ ప్లాన్. అయితే దీంట్లో ఒక్కటి నేర్చుకోండి, ఇది ఎమోషన్ అండి. నథింగ్ ఇట్స్ నాట్ బిజినెస్, ఇట్స్ ఎమోషన్. ఇది ఎమోషన్ ఇది. సో మనము
పీపుల్తో ఎమోషన్ ఉండొచ్చు కానీ బిజినెస్తో ఎమోషన్ ఉండలేము. ఎందుకంటే యూ హ్యావ్ ఎ సెంటిమెంట్ టు గ్రో. అయితే నాట్ ఎవ్రీథింగ్ బికమ్ సక్సెస్ఫుల్. సక్సెస్ అవ్వట్లేదని ఎప్పుడు తెలుసా అంటే దిస్ ద సేయింగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు, బీఈపీ అంటారు. బీఈపీ ఈజ్ నథింగ్ బట్ మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది అంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్కమ్. దట్ ఈస్ కాల్డ్ బీఈపీ. అది క్రాస్ అవ్వకుండా బీఈపీ ఇంకా డే బై డే వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు 3 months, 6 months, 1 year, 2 years చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ గ్రోయింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ స్టెప్ బ్యాక్ ఆర్ స్టాండ్ స్టిల్, థింక్ అగైన్. ఐమ్ ఐ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్? దీనికి అసలు మార్కెటబిలిటీ ఉందా, అసలు బిజినెస్ అసలు మార్కెట్ ఉందా దీనికి? లేదా కొన్ని బిజినెస్లు మార్కెట్ ఉన్న ఆపరేషన్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ మిస్ అవుతున్నాం మనము అనేది ఒకసారి ఎవ్రీ క్వార్టర్ చెక్ చేసుకుంటే మనం ఇంకా లాసెస్లోకి వెళ్ళకుండా ఉంటాము. లేదా మనం వేరే డైవర్సిఫైడ్ బిజినెస్ దీంతో పాటు ఉన్న అటాచ్డ్ కాంప్లిమెంటరీ బిజినెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ బిజినెస్ యాడ్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్లస్ కాంప్లిమెంటరీ బిజినెస్ యాడ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ బిజినెస్ గ్రో అయిపోతుంది. అంటే మీకు తెలిసిన ఏమైనా స్టోరీ ఉందా ఇట్లా చూసుకోకుండా సడన్గా లాస్ అయిపోయి బ్యాంక్రప్ట్? చాలా ప్రొప్రైటరీ కంపెనీస్ చాలా అవుతారండి. ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది. ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టార్ట్అప్ అనగానే ఆల్వేస్ దే ఫీల్ దట్ యూనిక్ ఐడియా చేయాలనుకుంటారు. ఇది పెద్ద ఐ డోంట్ నో ఆ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కొత్త చూపించాలి. కొత్తది కాదు, యూ షో ఎ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఓకే, నేను చూసిన దాంట్లో నాట్ యాజ్ ఎ నెగిటివ్ చెప్పాను కానీ ఒక ఐ థింక్ రాజస్థాన్ ఆ సైడ్లో వాళ్ళకు పొలాలు తొందరగా చచ్చిపోతున్నాయి. అగ్రో బిజినెస్లో పొలాలు చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నవి అని ఆలోచిస్తే సాయిల్లో ఇది ప్రాబ్లం ఉంది వాళ్ళకు. దానికి ఒక టెక్నాలజీ అంటే వాళ్ళకు టైం ఇస్తారు. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ ఎగ్జాక్ట్ వాళ్ళది, బట్ ఐ విన్నా నేను అది. ఆ సాయిల్ తొందరగా ఆ సాయిల్లో గ్రోత్ను హార్వెస్ట్ అవుతుందో అది తొందరగా పాడైపోతుందంట. ఎందుకు చచ్చిపోతుంది అని దానిపై అనలైజ్ చేసి పిల్లోడు స్కూల్ పిల్లోడు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడు అక్కడ. దాని టైమింగ్ పట్టుకున్నాడు, ఏ టైంలో గ్రోయింగ్ నుంచి డెడ్ స్టేజ్కి వస్తుందని ఆ టైమింగ్ వాడుకొని దెన్ హీ స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ ఇట్. అండ్ హీ కుడ్ ఏబుల్ టు రాజస్థాన్ ఏరియా మొత్తంలో అగ్రికల్చర్లో చాలా మంచి బిజినెస్ చేసుకున్నాడు. స్మాల్ టూల్ ఇన్వెంట్ చేశారు అంతే, స్మాల్ టూల్. జస్ట్ అది ఏం చేస్తుంది అంటే ఐడెంటిఫై చేస్తుంది ఏ స్టేజ్ నుంచి అది పడిపోతుంది. సో అంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ సైడ్ వెళ్తే చాలా అండి. మేజర్ రీజన్స్ నేను చెప్పాలంటే మేము చూసిన స్టార్ట్అప్ ఫెయిలియర్స్లో ఎక్కువ క్రియేటివ్గా వెళ్ళిపోయి ఫెయిలియర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ఈస్ ఫోకసింగ్ ఆన్ ద టెక్నాలజీ. అక్కడ ఫెయిలియర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనకి చాలా మందికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, చిన్న చిన్న షాప్లో వాళ్ళకి జిఎస్టీ నోటీసులు వస్తున్నాయి. అది దేనివల్ల అంటారు అట్లా నోటీస్ రావడం? అంటే బేసిక్ ఏంటంటే జిఎస్టీలోకి ఏమవుతుందంటే మీరు ఒకటి తెలుసుకోండి, ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఇప్పుడు చాలా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఎందుకు ఇంటిగ్రేట్ అయిందంటే ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పొంతులు ఉండేది కాదు. తర్వాత ఇండివిజువల్గా ఉండేటివన్నీ ఇప్పుడు అన్ని ఇంటిగ్రేట్ అయిపోయాయి. ఓకే, అందుకని మీకు ఈవెన్ మీరు చూడండి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మీరు పాన్ కార్డ్ లేని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు, ఆధార్ కార్డ్ ఉండాలి. ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేస్తారు. ఓకేనా, ఈ లింకింగ్తో ఏమవుతుంది, వీఆర్ ఇంటగ్రేటింగ్. మీరు ఐటీ ఫైల్ చేసేటప్పుడు మీ ఐటీ వెబ్సైట్ లాగిన్ చూస్తే ఏఎస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని, అది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే అక్రాస్ ద ట్రాన్సాక్షన్స్ మనం చేసిన దాంట్లో మీరు ఎక్కడ ఇల్లు కొన్నారు, ఎక్కడ ఇల్లు అమ్మారు. ఓకే, సో బ్యాంక్లో ఒక 10 lakhs కంటే ఎక్కువ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ చేసిన బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 5 lakhs అండ్ అబోవ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైనా ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్డేట్ ఇవ్వాలి. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అయిపోయి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ వాళ్ళతో. ఇప్పుడు ఏమి చూస్తారంటే మీ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ చూస్తారు బ్యాంక్లో, చూసి దాన్ని ఒకవేళ ఐ థింక్ 2 lakhs అనుకుంటాను, ఈ 2 lakhs కంటే దాటిందంటే దే గెట్ నోటీసెస్. ఏమంటారంటే మీరు 2 lakhs అండ్ అబోవ్ పర్ మంత్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మీరు 24 lakhs కదా మీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా అని దానికోసం అడుగుతున్నారు. సో దాంతో ఏం చేస్తున్నారు, డిజిటలైజ్డ్ ఇండియా అని మన మోదీ సార్ చెప్పినప్పుడు అందరూ ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ట్రాక్ చేస్తానికి దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు క్యాష్. అంటే అలా వచ్చినప్పుడు వాళ్ళు కంగారు పడాలా,
లేకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? కన్సల్టెంట్ కలవాలండి. వి అడ్వైజ్ కన్సల్టెంట్ కలవాలి. భయపడేది లేదు, ఎందుకంటే నోటీసెస్ ఇండివిజువల్గా ఎవరు ఆఫీసర్ ఇవ్వట్లేదు. అక్కడ సిస్టమ్ సెటప్ ఉంది. ఈ థ్రెషోల్డ్ దాటిందంటే నోటీస్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, టెన్షన్ పడేది ఏం లేదు. అందులోనూ ఇప్పుడు అంతా కూడా ఫేస్లెస్ అసెస్మెంట్ జరుగుతున్నాయి. సో మనం వెళ్ళి డిపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చొని టైం ఏం లేదు. మనకు నోటీస్ వస్తుంది, నోటీస్లో టైం కూడా రాసి ఉంటుంది, విచ్ డేట్ అండ్ టైంకి మీరు అవ్వాలని. దానిలోపు డాక్యుమెంటేషన్ ఏం సబ్మిట్ చేయాలో కూడా మీకు అక్కడ దాని నోటీస్లో క్లియర్గా ఉంటుంది. భయపడేది ఏం లేదు. హ్యావ్ ఎ గుడ్ కన్సల్టెంట్. బట్ టెన్షన్ అసలు పడద్దు. ట్యాక్స్ నోటీస్ వచ్చినా, జిఎస్టీ నోటీస్ వచ్చినా టెన్షన్ పడేది ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రూవ్ చేసుకోండి, సోర్స్ ప్రూవ్ చేసుకోండి. మహా అంటే వాళ్ళు ఏమడుతారంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేయమని అడుగుతారు, లేదంటే మీకు ట్యాక్స్ స్లాబ్లోకి వస్తుంది, మీరు కొంచెం చెక్ చేసుకొని చెప్తారు. అంతకుమించి ఏముండదండి. ఓకే. స్టార్టప్ ఇండియాకి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. అనుకుందాం, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫామ్ చేసుకున్నారు. ఓకే, అది స్టార్టప్ రికగ్నిషన్ వచ్చింది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్లో 2 times వాళ్ళు ఒక ఈవెంట్స్ చేస్తారు. దాన్ని ఫెస్ట్ అంటారు, స్టార్టప్ ఫెస్ట్ అని పిలుస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నేషనలీ, ఇంటర్నేషనలీ 2 ఫెస్ట్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేసి స్టార్టప్స్ని, ఇన్వెస్టర్స్ని మీట్ చేపిస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ దెమ్సెల్ఫ్ ఫర్ ఆర్గనైజింగ్. అది కాకుండా అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నవి స్టార్టప్ ఎంకరేజ్ చేయడానికి. కొన్ని కార్పొరేట్స్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా. సో గవర్నమెంట్ నుంచి వచ్చి ఇది బెనిఫిట్. లోన్ అవైలబిలిటీ చేయడానికి కొన్ని బ్యాంక్స్ టైఅప్ చేస్తున్నారు, బ్యాంక్ క్రెడిట్స్ ఇస్తున్నారు. రా మెటీరియల్ సప్లై చేయడానికి కొన్ని వెండర్స్ టైఅప్ చేపిస్తున్నారు. దే హ్యావ్ సచ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అంటే ఈజ్ ఆఫ్ బిజినెస్, అది ఈజ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే మీ ఐడియా బాగుంది, స్టార్టప్ రికగ్నిషన్ మీకు వచ్చిందంటే గవర్నమెంట్స్ వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. ఓకేనా, రైట్. ఇది మాత్రమే కాకుండా కొన్ని కార్పొరేట్స్ కూడా ముందుకు వచ్చారు. ఎగ్జాంపుల్ నేను వాట్సాప్, తర్వాత ఆదిత్య బిర్లా, మహీంద్రా, ఈ ఎంటిటీస్ అన్నీ కూడా వీళ్ళ కార్పొరేట్స్, వాళ్ళ దగ్గర కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నవి. వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం కూడా దే వాంట్ సమ్ ఐడియాస్, రైట్? ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి. దానికోసం అని చెప్పేసి కూడా వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సూటబుల్ ఐడియా దొరికితే ఇమీడియట్గా తీసేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సో మెనీ కార్పొరేట్స్ దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. ఓకే, సో అట్లాంటి ఈవెంట్స్ కూడా అవుతున్నప్పుడు వీ వుడ్ రికమెండ్ టు గో అండ్ అటెండ్ దట్ ఈవెంట్స్. గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ అంటే లోన్ గురించి చెప్పాను ఒకటి నేను. రెండోది ట్యాక్స్ బెనిఫిట్ ఒకటి చెప్పాను. ట్యాక్స్ బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80IA కింద వస్తుంది. సో 56 సెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ 2 సెక్షన్స్ కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు, సపోజ్ స్టార్టప్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPR అంటాం దాన్ని. ఓకేనా, అంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్ అవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫీజులో 50 to 80% వరకు కన్సెషన్ ఇస్తున్నారు గవర్నమెంట్. సో దానికి హై కాస్ట్ ఉంటుంది. అది గవర్నమెంట్ ఫీజులో 50 to 80% వరకు ఉంటుంది. సో ఇవన్నీ మనకు స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్. ఓకే, ఇన్వెస్టర్స్ని కలవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లాట్ఫామ్ చెప్పాలంటే. సో గవర్నమెంట్ అనగానే గవర్నమెంట్ పే చేయదు, వాళ్ళు ఏం లేదండి. ఎందుకంటే ఇండియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, జీడిపిలు పెంచుకోవాలి అంటే ఓకే, ఎగ్జిస్టింగ్ బిజినెస్ మంచిదే, కానీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఈ స్టార్టప్స్ ఉన్నాయి కదా. ఎంటర్ప్రీనర్స్ పెరగాలి. ఒక కంట్రీ గ్రో అయ్యిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ, రైట్? బిజినెస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, బిజినెస్ గ్రో అయితే వాళ్ళకు ట్యాక్స్ అది ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. సో దట్ ఈస్, అది ఇట్లాంటే గవర్నమెంట్ మనకి ఇస్తుంది, మనం గవర్నమెంట్ మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తుంది. దట్స్ అ కాన్సెప్ట్. సో జిఎస్టీ ఎంత టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీ అండర్లోకి వస్తారు? జిఎస్టీ రిజిస్ట్రేషన్కి క్రైటీరియాస్ ఉంటుంది. అయితే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే సర్వీసెస్కి అయితే 20 lakhs లిమిట్ అండి రిజిస్ట్రేషన్కి. ప్రోడక్ట్స్కి అయితే, ట్రేడింగ్కి అయితే కనుక మీకు 40 lakhs లిమిట్ ఉంటుంది. ఓకే, ఒక 1 monthలోనే 20 lakhs క్రాస్ అయ్యారు అనుకోండి, ఇంకా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే, ఇంకా మ్యాండేటరీ అది. అయితే మీకు కొంతమంది ఇప్పుడు కామర్స్, ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తారు, వాళ్ళకు ₹1 నుంచే మ్యాండేటరీ. సో ఇట్స్ బెటర్ టు రిజిస్టర్ జిఎస్టీ. నన్ను కూడా కేపీ బిజినెస్ గురు ఛానల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, జిఎస్టీ లేకుండా అమెజాన్లో అమ్మొచ్చా అంటే, అంతకుముందు ఉండేదేమో, ఇప్పుడైతే లేదు, జిఎస్టీ కంపల్సరీ. ఆన్లైన్ ఇప్పుడు మ్యాండేటరీ అండి. మేబీ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు అడుగుతున్నారు. అండ్ గవర్నమెంట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి మీరు వెళ్ళాలంటే మ్యాండేటరీ జిఎస్టీ. ఓకే, మీరు సిఏ, ఇప్పుడు స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వగానే ఇప్పుడు జెన్జీ వీళ్ళందరూ ఇప్పుడు బయటికి రాగానే అసలు బిజినెస్ ఎట్లా చేయాలా ఏంది, కొన్ని స్కూళ్ళల్లో అయితే, కార్పొరేట్ స్కూల్లో లేకపోతే వేరే స్కూళ్ళల్లో వాళ్ళకి కొన్ని ఈవెంట్స్లా కండక్ట్ చేసి వాళ్ళతోనే తయారు చేయించి కొంచెం బిజినెస్ అలవాటు నేర్పిస్తూ ఉన్నారు. చాలా స్కూళ్ళల్లో అయితే లేదు.
అయితే యాజ్ ఎ సీఏ మీరేమనుకున్నారు? నేనైతే ఏమనుకున్నానంటే బిజినెస్ వాళ్ళు ఒక 10th ఇంటర్ తర్వాత ఒక 18 years రాగానే వాళ్ళకి బయటికి వస్తే బిజినెస్ స్టార్ట్ చేసే నాలెడ్జ్ వచ్చేయాలా, అలాంటి స్కూల్ సిస్టమ్ వస్తే బాగుంటుంది, జస్ట్ లైక్ చైనా అని. మీరేమనుకున్నారు? చైనా గురించి మంచిగా చెప్పారు కూడా, వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ ద బాటమ్. ఓకే. 1960s ఇండియా చైనా జీడిపి సేమ్ ఉండండి. ఓకేనా? yes. సో ఈవెన్చువల్గా ఏమైందంటే చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది, మనం స్లో గ్రోత్ ఉంది. ఫండమెంటల్ రీజన్స్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద బిజినెస్. వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేసుకున్నారు. వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్? బిజినెస్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్, ప్రొడక్షన్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్, పాపులేషన్ ఉంది, ఈ పాపులేషన్ని బిజీగా పెట్టాలంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. ఓకే, ఆ యంగ్ పాపులేషన్ని బిజినెస్ చేయడానికి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ సైడ్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి వాళ్ళు ఎంకరేజ్ చేసింది. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా దే ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్తన్. అందుకని ఆటోమేటిక్ గ్రో అయ్యారు. ఇండియా గ్రో అవ్వలేదా అంటే గ్రో అవ్వలేదని చెప్పను, కానీ మైండ్ సెట్స్ చెప్తాను. ఇఫ్ యూ టాక్ ఆర్ జనరేషన్ కానీ ఇంకా మనకంటే ముందు పేరెంట్స్ జనరేషన్లో మనకు ఎంతసేపు ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఒక బాగా చదువుకోవాలి, తర్వాత ఒక జాబ్ చేయాలి. జాబ్ చేస్తేనే సక్సెస్ఫుల్ పర్సన్. బిజినెస్ ఎవరు చేస్తారు? చేస్తే మరొడీలు చేయాలి, లేదా వైశ్యాస్ చేయాలి, అంతే. ఇంకా వేరే వాళ్ళు బిజినెస్ సైడ్ వచ్చేవాళ్ళే కాదు. మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే అక్రాస్ ద గ్లోబ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్, యూఎస్ కానీ, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇవన్నీ కంట్రీస్లో యంగ్ ఏజ్ నుంచే బిజినెస్ అండర్స్టాండింగ్ అనేది పిల్లల మైండ్లోకి ఎడ్యుకేషన్లోనే వెళ్ళిపోయింది. అది మన దగ్గర ఎడ్యుకేషన్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి మనం 20-25 అవుతున్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించుకోవాలి. నా రికమెండేషన్ అది చెప్పాలంటే. ఎందుకంటే నాకు నేను చూసుకుంటే కూడా అప్పుడు 10th class వరకు ఏం చదువుకున్నాం నాకే తెలియదు. చదువుకున్నాం, ఓకే, వెళ్ళాం స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం, బట్ విత్ వాట్ పర్స్పెక్టివ్? దేనితో వెళ్ళామంటే ఓకే పెద్ద పెద్ద జాబులు వస్తే మనకు అని చదువుకోవడం తప్ప, నేను చదువుకున్న దాన్ని ఎట్లా నా కంట్రీకి నేను ఉపయోగించాలి అనేది కాన్సెప్చువల్గా నేర్చుకునే సిచ్యువేషన్ లేకుండే. మరి పేరెంట్స్ తప్పట్టాలా, మనం తప్పట్టుకోవాలా, టీచర్ని తప్పట్టాలా, సొసైటీని తప్పట్టాలా అంటే ఇక తప్పడానికి ఏం లేదు. మనము పర్స్పెక్టివ్ కొంచెం మార్చుకోవాలి. మనం చదువును కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే, మన పిల్లలకు 10-15 years వరకు ఎడ్యుకేషన్ పెడుతున్నాం, 15 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏం రిటర్న్స్ ఇస్తుంది? రైట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అప్పుడు చైల్డ్ మైండ్లో పెట్టాలి. అది యువర్ స్టడింగ్ ఫిజిక్స్, కాబట్టి నువ్వు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ ఎట్లా పనికొస్తుంది ఎవరికన్నా, వై కాంట్ యు థింక్ డిఫరెంట్లీ అని ఆ క్రియేటివ్ థింకింగ్ని ఫ్యామిలీ నుంచే మనము స్టార్ట్ చేస్తే వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేస్తుంది. బిజినెస్ చేసిన వాళ్ళందరూ క్రియేటివ్ కాదండి వాళ్ళు, ఓకే, బట్ ద క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఐడియాలజీ తీసుకురాగలుగుతారు. దానికి ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ అయింది అనుకోండి, దట్ బికమ్స్ ఎ బిజినెస్. ఓకేనా? సో అట్లా స్కూల్స్లో కూడా కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కొన్ని వచ్చాయి, అన్నీ కూడా అన్నాను. కానీ కొన్ని స్కూల్స్లో అండ్ ఈవెన్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయించడము, ఓకేనా, క్రియేటివ్ థాట్ ప్రాసెస్ అంటే ఆర్ట్స్లో కానీ చేయించడం స్టార్ట్ చేస్తున్నాం. ఏమవుతుందంటే మనము చిన్నపిల్లల్లో ఉన్న మన జనరేషన్లో ఉన్న స్ట్రెంగ్త్ క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీని మల్టిప్లై చేయడానికి స్కోప్ ఇస్తున్నాం మనం. అట్లాంటి స్కూల్స్ రావాలని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ అగ్రీ విత్ వాట్ యు సే. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా బిజినెస్ అనేది స్టార్టింగ్ నుంచి 8th class నుంచి నేర్పిస్తే వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అసలు సొసైటీని డిఫరెంట్ లెవెల్లో చూసి స్టార్ట్అప్స్ చేసి ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుందని అనుకున్నా. ఇప్పుడు జూనికాన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. స్టార్ట్అప్ ఇండియా ఫౌండేషన్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ జూనికాన్స్ అని పెట్టారు. ద న్యూ కాన్సెప్ట్ అది. వాట్ ఈస్ ద జూనికాన్స్? స్కూల్ పిల్లలు స్టార్ట్అప్స్ చేస్తున్నారు అన్నమాట. నైస్. ఇది కావాల్సింది. జూనికాన్స్ కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే స్కూల్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ విత్ స్టార్ట్అప్ ఐడియాస్. ఎగ్జాంపుల్, ఇంట్లో గీజర్ ఉంది, ఓకేనా, ఇంట్లో గీజర్ ఉంది, గీజర్ ఆన్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ 10 minutes టైం టు హీట్ ద వాటర్. దాంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది, రైట్? ఎందుకు 10 minutes పట్టాలి? నాకు అర్జెంటుగా నేను స్నానం చేయాలి, హౌ కెన్ ఐ మేక్ ఇట్ ఇమీడియట్, ఇన్స్టెంట్ అని బ్యాటరీని మార్చే ఒక క్రియేటివ్ ఐడియా కూడా చూసాం మేము అక్కడ. 10 minutes కాకుండా విత్ ఇన్ 2 minutes హీట్. స్కూల్ పిల్లలు, జూనియర్స్, దాని జూనికాన్స్ అన్నారు వాళ్ళు. ఇట్లాంటి ఏంటంటే అదే ఇంతకుముందు చెప్పినట్టుగానే దే షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తే ఇట్స్ బిజినెస్. అంటే మార్పు స్టార్ట్ అయిందన్నమాట. స్టార్ట్ అయిపోయింది ఎడ్యుకేషన్లో స్టార్ట్ అయిన పిల్లలు కూడా ఓల్డ్ జనరేషన్కి ఈ జనరేషన్ మారిపోయింది. మేము ఎంప్లాయ్మెంట్లో కూడా చూస్తున్నాం కదా, ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కూడా జెన్జీ జనరేషన్ అని పిలుస్తున్నాం. సో ఇట్స్ గుడ్. యాక్చువల్గా చాలా నెగిటివ్గా వెళ్తుంది వాళ్ళ గురించి, కానీ నాకు అర్థమైంది అంటే దే ఆర్ ఫోకస్ ఆన్ దర్ లైఫ్, ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఎన్నో ఉన్నాయి కానీ బట్ ఉంటే ఎక్స్ట్రీమ్ క్రియేటివ్గా ఉన్నారు, ఫోకస్గా ఉన్నారు, లేదంటే ఎక్స్ట్రీమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారు. ఇంకా అది డిఫరెంట్ స్టోరీ.
నేనేమంటా అంటే మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ స్కూల్స్ నుంచి కనుక ఈ బిజినెస్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయితే అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎడ్యుకేషన్ని. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమందో తెలియదు నాకు ఇప్పుడు. ఐ రియలీ డోంట్. సిన్స్ ఎడ్యుకేషన్ చెప్పారు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఒకప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే కాలేజెస్లో సీట్ వచ్చేది. పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ కావాలి, ఇంజనీరింగ్ కానీ మెడికల్లో ఉంటే వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, కొనేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ సీట్లు కొనేసుకుంటున్నారు, మెడికల్ సీట్లు కొనేసుకుంటున్నారు, లక్షలు కోట్లు పెట్టి కొనేసుకుంటున్నారు. ఈ సీట్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే అతను కెన్ ఏ డాక్టర్ మెడికల్ సీట్ పర్చేస్ చేసే డాక్టర్ కెన్ ఈ బికమ్ ఏ గుడ్ డాక్టర్? అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది, నేను 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేసి నేను ఆ సీట్ కొనుక్కున్నాను, బట్ 10 crores ఎర్న్ చేయాలని ట్రై చేస్తాడు. అందుకని వాడు సర్వీస్ ఓరియంటెడ్గా సర్వీస్ చేయడు. అందుకని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీరు గమనించండి, 1 minute 2 minutes టైం ఇస్తలేదు డాక్టర్స్. ఒకప్పుడు మన డాక్టర్స్ అయితే ఎన్ని ఓపీస్ చేస్తున్నాము దాని తగ్గట్టు ఫీజు వాళ్ళకి. నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇట్ ఈస్ అక్రాస్, కన్సల్టింగ్ అక్రాస్ అయిపోయింది. సో డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు తగ్గిపోయారు. ఫర్ ఆల్ గుడ్ రీజన్స్ అనుకుందాం. ఏం చెప్పండి ట్రై చేస్తున్నానంటే ఎడ్యుకేషన్ని కొనొద్దు. నేను ఎంకరేజ్ చేసే పాయింట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ అ పర్సన్ బీటెక్ చేయాలనుకుంటే అతను ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదనుకోండి, ఇంకో ఇయర్ వన్ ఇంట్లో కూర్చోబెట్టి లాంగ్ టర్మ్ క్లాస్ ఇప్పించి అప్పుడు ఇంజనీరింగ్ పంపించి అప్పుడు దెన్ హీ బికమ్ ఏ గుడ్ ఇంజనీర్. సేమ్ అప్లైస్ టు ఆల్ ఎడ్యుకేషన్స్ అండి. చాలా కష్టపడుతున్నాం. సో అక్కడ ఏంటంటే వన్ ఈజ్ బిజినెస్ సైడ్ అయితే, రెండోది ఒకప్పుడు చెప్పాం కదా మంచి స్కూల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్. పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మంచి అవుట్పుట్ వస్తుంది. కానీ ఐఎమ్ టెల్లింగ్ అది మిత్ అండి. అది అగైన్ ఇండియా గ్రో అయింది దీనివల్ల కాదు. స్కూల్స్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు నా కేపీ బిజినెస్ గురు ఛానల్లో, స్కూల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలని. నేను అంటాను, స్కూల్ బిజినెసా అసలు? స్కూల్ అనేది ఎడ్యుకేషన్ అనేది బిజినెసా? యాక్చువల్గా ఐ డోంట్ నో, ఇండియాలో అయితే అది బిజినెస్ అయిపోయింది. ఇండియాలో మెడికల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఎ బిజినెస్. ఎందుకంటే వరల్డ్ వైడ్, నేను చెప్పే అవసరం లేదు, గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి, వరల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? ఇండియాలో ఎక్కువ ఉన్నారు. ఇండియాలోనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఎస్ అంటాం డైరెక్ట్. ఇంకా ఎఫ్డిఎస్ ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వస్తున్నాయంటే ఫారినర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నాడు? వాడికి వేరే బిజినెస్ లేవా? మెడికల్లో అవుతుంది అండ్ ఎడ్యుకేషన్లో అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో హై రిటర్న్స్ ఉన్నాయి. ఒకప్పుడు స్కూల్ స్టేజ్లో అంటే కాన్వెంట్ స్కూల్స్లో వెళ్ళినప్పుడు లైన్లో నిలబడి ఆ సీట్ రావాలంటే మనం పర్సంటేజ్ అవన్నీ చేస్తుండే. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 2.5 lakhs రూపీస్, 3 lakhs రూపీస్, కొత్తమీర అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 10 lakhs రూపీస్ కూడా ఖర్చు అవుతున్నాయి. అంటే మనం ఐ డోంట్ నో, ఇట్స్ బికమ్ ఏ బిజినెస్ నా. ఇట్ వాజ్ ఐ థింక్ స్కూల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే అంటున్నారు. అగైన్ ద థాట్ ప్రాసెస్ మనం దాన్ని సర్వీస్లో చూడట్లేదు, బిజినెస్లో చూస్తున్నాం. నేనేమంటా అంటే ఒకప్పుడు బిజినెస్ చేసుకోండి దాన్ని, కానీ గివ్ క్వాలిటీ. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఎడ్యుకేట్, నాట్ టు జస్ట్ మేక్ దెమ్ క్వాలిఫైడ్. బీటెక్స్ అవుతున్నారు, తర్వాత బీకామ్స్ చదువుతున్నారు, జర్నల్ ఎంట్రీస్ తెలియదు, బేసిక్స్ తెలియదు, డాక్టర్ అవుతారు, ఇంజెక్షన్ ఇవ్వడం రాదు. Then what is that they're learning? They're qualified, not educated. Yes. So make educated. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిజినెస్ లాగానే కన్సిడర్ చేస్తారు. లీగల్గా అది బిజినెస్ అంటారా? ఒకప్పుడు ఎడ్యుకేషన్ సొసైటీ లాగా, సొసైటీ అండి అది. మీరు ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకోండి, దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఎస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దాన్ని సొసైటీ అంటారు. ఇంకా టెక్నికల్ వర్డ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటారు దాన్ని. ఓకే. సో సొసైటీ లాగా రిజిస్టర్ చేస్తారు, కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఏ స్కూల్స్ మీకు రిజిస్టర్ అవ్వవు. ఇట్స్ నాట్ అ బిజినెస్. అంటే మీ దగ్గర సిఏ దగ్గరకు వచ్చి నాకు ప్రాఫిట్ చూపించండి ఇవి ఏముండవు, అది వేరు, ఆ బిజినెస్ వేరు. కానీ నేను అంటుంది సెటప్ చెప్తున్నాను. సెటప్లో సొసైటీ లాగానే సెటప్ అవుతుంది, బట్ అగైన్ బిజినెస్ ఇస్ అగైన్ యాజ్ యూజువల్ అక్కడ. ఎందుకంటే ఇండియాలో ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లాగా ఫామ్ అవ్వలేదు. ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా, ఇన్వెస్టర్స్ ఒకవేళ వచ్చి వీటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా త్రూ సొసైటీస్ త్రూ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఓకే ఓకే. సో స్కూల్ బిజినెస్ని మనం బిజినెస్ అనొద్దు, ఇంకా అనొద్దు. బిజినెస్ రాంగ్ వర్డ్. బిజినెస్ అది రాంగ్ వర్డ్. సర్వీస్ సర్వీస్ సర్వీస్. ఓకే. సో చైనా మనకి చాలా ముందుంది మనకన్నా. సో అది అంత స్పీడ్గా గ్రో అవ్వడానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక సిఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అంత గ్రో అవ్వడానికి, ఎకనామిక్గా ఎంత గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫండమెంటల్గా ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండి. సో మన దగ్గర ఎంత యూత్ ఉందో అక్కడ అంత యూత్ ఉంది. పాపులేషన్ ఈజ్ దర్ స్ట్రెంగ్త్,
ఇండియా కూడా పాపులేషన్ ఇస్ అ స్ట్రెంగ్త్. బట్ మన యూత్ని ఎటువైపు నడిపిస్తున్నాం మనం? రిలీజియస్ వైపు అట్రాసిటీస్ నడిపిస్తున్నామా? ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూసుకున్నారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే పొలిటికల్గా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ మేజర్గా ఏముందంటే, అంటే ఇన్ కంపారిజన్ చెప్తున్నాను, ఇండియా అండ్ చైనా కంపారిజన్ చూస్తే చైనాలో రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ ఉండదంట. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ఓన్ ల్యాండ్స్ అంటారు. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని ఎంత స్టోరీ బిల్డింగ్ కట్టుకున్నా అది లీజ్ తీసుకోవాల్సిందే. సో అప్పుడు ఇంకా రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ లేకపోతే డబ్బంతా ఏం చేస్తారు వాళ్ళు? బిజినెస్ చేస్తారు, రిటర్న్స్ వస్తాయి, వచ్చే రిటర్న్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. మన ఇండియాలో ఉన్న డబ్బంతా ఎక్కడ పోతుంది? రియల్ ఎస్టేట్ ఎంత ఇన్వెస్ట్ అవుతుంది? సో అట్లా గవర్నమెంట్కి రిటర్న్స్ పెరుగుతున్నాయి, ఎకానమిక్ గ్రోత్కి అందరు కలిసి మరి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఫండమెంటల్ రీజన్ అది. సెకండ్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మీరు అన్నట్టుగా గ్రౌండ్ నుంచి, అంటే వాళ్ళు కిండర్ గార్డెన్ నుంచే ఎడ్యుకేషన్తో పాటు మారల్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్, అక్కడ చాలామంది కుంఫు కరాటే అందరికీ వచ్చాక దాదాపు అందరికీ వచ్చాయి, బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు. కల్చరల్ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది అక్కడ. తర్వాత వాళ్ళకు బిజినెస్ చేయడమే ఫోకస్. కాపీయా మీరు అనుకుంటారు చైనా అంటేనే కాపీ, అవునా? అట్లా అంత పేరు, అట్లాంటి పేరు వచ్చినా కూడా దే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, దే ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. బికాస్ ఎందుకంటే ఏ కంట్రీ చేయలేదు అది, ఆ బ్రాండింగ్ వచ్చింది వాళ్ళకి. ఈవెన్ మిసైల్స్ కూడా అన్ని కాపీ చేస్తారు. అంటే ఎంత క్విక్ లెర్నర్స్, అంటే ద ఫోకస్డ్. మన దగ్గర ఏంటంటే నేను చెప్పేది కాదు కానీ మన దగ్గర యూత్లో 20 to 30 అన్ఎంప్లాయ్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. 30 to 40 ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది బాగా ఫీల్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రేట్ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే 20 to 30 వరకు యంగ్స్టర్స్ అందరూ కూడా ఏం చేయాలో ఆలోచించే దగ్గర సరిపోతుంది టైం అంతా. ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్ అన్న కాన్సెప్ట్లో అప్ టు 30 years వరకు వాళ్ళు ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. 30 years ఆఫ్ అవర్ లైఫ్ వి జస్ట్ స్పెండింగ్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. 30 to 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటికేమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే వీఆర్ అన్ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది ఎకానమీ, unable to contribute. This is another reason అండి ఇది. సో చైనాకి మనకి పొలిటికల్ రీజన్ ఇస్ అనదర్ థింగ్. ఎందుకంటే మన డెమోక్రటిక్ కమ్యూనిస్ట్ లాగా ఉంటుంది అండ్ కైండ్ ఆఫ్ కింగ్షిప్ అక్కడ నడుస్తుంది. సో దట్ ఇస్ అనదర్ రీజన్ మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇండియా నెంబర్ 1 జీడిపి కావాలంటే వరల్డ్లో మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలి. జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇండియా రిచ్ అయిపోతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే మనం ఏమేమి ఎంప్లాయ్మెంట్ పెరగాలండి. ఎంప్లాయ్మెంట్ పెరగాలి అంటే బిజినెస్ పెరగాలి. బిజినెసెస్ ఎంకరేజ్ చేసి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి గవర్నమెంట్. ఎట్లంటే కన్సెషన్స్ ఇవ్వకండి, ఇన్వెస్టర్స్ రీచ్ పెంచండి. ఫ్రీబీస్ తగ్గించే, ఫ్రీబీస్ వద్దు, అసలు వద్దు ఎవరికి వద్దు ఫ్రీబీస్. అంటే ఫ్రీబీస్ ఇస్ నథింగ్ బట్ వన్ పాకెట్ అదర్ పాకెట్, అది అంతే. మన డబ్బే మనకి ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఫ్రీ ఎవరు ఇస్తుంటే వద్దని చెప్పడం మంచిదండి. వద్దని చెప్పి మాకు వద్దు, మాకు గ్రోత్ ఇవ్వండి అని ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇన్వెస్ట్ ఆపర్చునిటీస్, క్రియేటివ్ థింకింగ్కి ఎంకరేజ్ చేయాలి. మనము గ్రో అవుతున్నప్పుడు ట్యాక్స్ తగ్గించండి వాళ్ళపైన. అట్లాంటివి చేస్తే బాగుంటుంది. గుజరాత్లో మోదీ బాగా చేశారు అప్పట్లో. ఇప్పుడు ఇండియా లెవెల్లో చేస్తే బాగుంటుంది. గుజరాత్లో బాగా చేశారు అది. సో మరి ఇప్పుడు అదే బేస్ చేసుకుంటే ఇదే కాంటెస్ట్లో చాలామంది మిలీనియర్స్ ఇండియాలో ఎవరైతే ధనికులు అవుతున్నారో వాళ్ళందరూ దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ అండి. అక్కడ ట్యాక్స్ లేదు కదా, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది దుబాయ్లో. అందుకని దుబాయ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో చాలా ట్యాక్స్ పడుతుంది కదా, హెవీ ట్యాక్సేషన్. అది కాకుండా నోటీసులు రావడము, ఈడీ అవ్వడము, పొలిటికల్ ప్రెషర్స్, లాట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. నాట్ జస్ట్ అక్కడ మనకు తెలిసిన కంట్రీలో డబ్బులు ఉంచుకోలేకపోతున్నాము అంటే నాట్ జస్ట్ ట్యాక్స్ ఎవిషన్ కాదండి, అది లాట్ ఆఫ్ అదర్ ప్రెషర్స్ ఆల్సో. ఓకే, పొలిటికల్గా కూడా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు. దుబాయ్లో మరి ఉన్న బెనిఫిట్స్ మేజర్ ఏంటంటే వాళ్ళకు ఓపెన్నెస్ ఎక్కువ ఉందండి దుబాయ్లో. ఇట్స్ లైక్ వాళ్ళ దగ్గర పెద్ద బిజినెస్ ఐడియాస్ ఏం లేవు. ఓకే, ఇట్స్ లైక్ టూరిస్ట్ కంట్రీ అది. ఓకేనా, వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాస్ లేవు. వాళ్ళ దగ్గర ఏముందంటే ఐ కెన్ గివ్ ఎ ప్లాట్ఫామ్, నువ్వు వచ్చి ఇన్వెస్ట్ చేసుకో, బెనిఫిట్స్ తీసుకో, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీకే. దానికి ఏం కావాలి, గ్రో అంటే ఆ ఎకానమిక్ గ్రో అయినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వచ్చి అక్కడ టైం స్పెండ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఇన్కమ్ అంతా ఆ కంట్రీలో ఉంటుంది. సో ఇంకొకటి మనకి కార్ కొనాలి అంటే బిజినెస్, ఇప్పుడు కార్ లోన్ వెళ్ళడం బెటరా, ఇంకోటి మొత్తం ఫుల్ డబ్బులు పెట్టేసి కట్టడం బెటరా? బిజినెస్ చేసేవాళ్ళు ఎట్లా కొంటే బెటర్ అంటే? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి తెలియని క్వశ్చన్ ఏంటంటే కార్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎక్స్పెండిచర్. అది కార్ ఇది ఎక్స్పెండిచర్. ఓకే, లగ్జరీ ఎన్ని మాట్లాడుకున్నా ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్, అసెట్ కూడా కాదు. ఓకే, బిజినెస్ వాళ్ళకు ఎంటిటీ కనుక వాళ్ళకు ఉంటే
we always recommend to buy in the name of the company, not in your personal name. కంపెనీ నేమ్ పైన పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఈఎంఐలో తీసుకోండి, ఫుల్ పేమెంట్ తీసుకోండి, అది ఐ విల్ ఆన్సర్ ఇట్ సపరేట్లీ. బట్ బెనిఫిట్స్ ఏంటంటే కార్కి డెప్రిసియేషన్ అంతా కూడా మీరు ప్రాఫిట్ ఇన్కమ్ స్టేట్మెంట్లో చూపించుకోవచ్చు. ఓకే, రైట్. ట్యాక్స్ కార్ కొనేటప్పుడు తీసుకున్న ట్యాక్సెస్ అన్ని కూడా మీరు బిజినెస్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. సో ఎంటైర్ కాస్ట్ అంతా కూడా బిజినెస్ మీద వస్తుంది. బిజినెస్ మీద అయినా దానిపైన పెట్టే ప్రతి ఎక్స్పెండిచర్ బిజినెస్ ఎక్స్పెండిచర్లో చూపిస్తారు. అదే మీరు పర్సనల్ ఏం పైన తీసుకున్నారు అనుకోండి, మీకు ఏది బెనిఫిట్ రాదు, ట్యాక్స్లో కూడా ఏం రాదు. అయితే ఈఎంఐలో పోవాలా, ఫుల్ అమౌంట్ పెట్టి ఫుల్ కన్సిడరేషన్ పెట్టి తీసుకోవాలనేది ఇట్స్ చాయిస్ అండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్యాష్ ఫ్లో. కొంత పీరియడ్ వరకు ఎనీ ఈఎంఐ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఈఎంఐ నంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు మేనేజ్ చేసుకొని ఆ అమౌంట్ బిజినెస్ ఇన్వెస్ట్ చేసుకుంటా అనుకుంటే గో ఫర్ ఈఎంఐ. బిజినెస్ మ్యాన్ జనరల్గా ఈఎంఐకి ఎందుకు వెళ్తారంటే అమౌంట్ తను బ్లాక్ చేయడం ఇష్టం ఉండదు. అంత పెద్ద అమౌంట్ ఎందుకు అది బ్లాక్ చేయాలని చెప్పి ఆ ఈఎంఐలో తీసుకొని తన ఇంట్రెస్ట్ కట్టేది ఒక 10%, 12% ఉండొచ్చు. బట్ ఇక్కడ ఈ ఎర్న్స్ 30% రిటర్న్. సో ఈ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఈఎంఐలోకి వెళ్తారు. దట్ ఈస్ ఓన్లీ రీజన్, ఇంకా వేరే రీజన్ ఏం లేదు. ఇంకొకటి, మనం ఒక ఈఎంఐలో ఒక ఇల్లు తీసేసుకొని ఇంకో ఇల్లు ఈఎంఐలో తీసుకొని దాన్ని రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్తో ఈఎంఐ కట్టేసి అని అనుకుంటా ఉంటారు.